శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. జ్యోతిర్వాణి సాప్తాహిక భానువాసర ఉపన్యాస ధార సమావేశానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర స్వాగతం. నేటి కాలంలో జ్యోతిష్కుల దగ్గరికి సాధారణంగా వచ్చి తమ తల్లిదండ్రులు, తమ పిల్లలు కొత్త చదువులకి లేదా పై చదువులకి వెళుతున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అని జ్యోతిషాన్ని మార్గదర్శకంగా చేసుకోవాలని, వాళ్ళ కుండలీల ద్వారా తెలుసుకోవాలని వచ్చి అడిగేవారికి లేదా ప్రశ్న అడిగేవారికి మనం ఎలా చెప్పవలసిన ఎలా విధానం ఉంటుందో అది ఒక అవగాహన రావడానికి, దానిలోని లోతుపాతులు కొంతైనా అనుభవజ్ఞులైన మన గురువులందరి దగ్గర నుండి తెలుసుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని గత వారం ఉంచాం. ఇదే ఇతివృత్తం. అప్పుడు చాలామంది మాట్లాడుతూ తమ జ్యోతిర్వాణి వినిపిస్తూ ఎన్నో మంచి విషయాలు, లోతైన విషయాలు మనకి చెప్పడం మొదలుపెట్టాక ఈ వారం కూడా కొనసాగించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా ఇది మరీ నేర్చుకుంటున్న జ్యోతిష విద్యార్థులకి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాగా, నేర్చుకునే అంశం కాగా, ఇప్పటికే జ్యోతిషం చెబుతూ ఉన్న, జ్యోతిషం జాతకాలు చూస్తూ ఉన్న పెద్దవారందరికీ కూడా ఒక మంచి తమకు ఉన్న అనుభవాన్ని పంచుకునే మంచి వేదికగా అవుతుంది. ఈ వారం మనం గత వారం నాడు కాస్త తర్వాత చెప్పుదురుగా నేను చెప్పినటువంటి మన గురువు గారు ఉపదృష్ట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు, వారితో మనం ఆరంభించుకుందాం. దాని తర్వాత ఈరోజు మరొకటి తోచింది ఏమిటంటే, ఈ శని తర్వాత కుజ తర్వాత శుక్ర రాహు వీళ్ళ సంబంధంగా వీళ్ళు మీనంలో ఉన్నారు, కుజుడేమో కర్కాటకంలో ఉన్నాడు. గత 10-15 రోజులుగా వారి యొక్క గోచార రీత్యా వారు తెచ్చుకుంటున్న మార్పుల కారణంగా మన దేశంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. సాంఘిక పరిస్థితుల్లో కానీ, దేశ వాతావరణంలో కానీ, దేశ సరిహద్దుల్లో చర్యలు కానీ జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన కొంచెం సేపు ఇష్టాగోష్ఠి కూడా పెట్టుకుందాము అని అనిపిస్తుంది. నేను ఆయన అమెరికాలో ఉన్న పివిఆర్ నరసింహారావు గారి 2 యూట్యూబ్లో వారు ఆల్టర్నేటివ్ మీడియా అనే వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు కూడా ఆల్రెడీ పెట్టాను, పంచుకున్నాను. దాంట్లో ముఖ్యంగా నేను గ్రహించింది ఈ ఫలితం ఏమిటని కాదు, కానీ ఆయన చెబుతున్నటువంటి విధానం, ఏ జాతకాలు తీసుకుంటున్నాడు, ఏ గ్రహాల స్థితులు పరిశీలిస్తున్నాడు, అవి ఎలా వాటిని అన్వయిస్తున్నాడు అనే విషయం ముఖ్యంగా మనకు కావాల్సింది. ఆయన ఏం చెప్తున్నాడు, చెప్పేదాని వల్ల మనకేమవుతుంది, మన దేశానికి ఏమవుతుంది, వేరే దేశాలకు ఏమవుతుందని కాదు, అవన్నీ పక్కన పెట్టి నేను అందుకే ఎలాంటి ఏమంటాం వ్యామోహం లేకుండా, లేదా మన ఫీలింగ్ లేకుండా, లేదా ప్రిజుడీస్ లేకుండా మనం అవి వింటే ఒక జ్యోతిష్కుడికి కావాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు వస్తాయి అనిపించింది. అందుకే అది ఆ యూట్యూబ్ లింక్ను కూడా నేను అందరికీ పంచాను. అవి ఒకసారి చూస్తే బాగుంటుంది. ఈలోగా మనం ఈ విషయానికి సంబంధించి కూడా మనం ఈరోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మళ్ళీ మన మిత్రులందరూ కూడా తమ అనుభవాలు పంచుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఉపద్రష్ట వారిని, తర్వాత నా ప్రత్యేక విన్నపం సిఎస్ రావు గారిని కూడా ఈరోజు తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. సూర్యనారాయణమూర్తి గారు ఆరంభించండి. సిఎస్ రావు గారిని ఆరంభించమంటాం ముందర. సార్ ఇది మీరే సెషన్, మీకోసం ఇప్పుడు మీరు మిస్ అయిపోతాం. మేము శాస్త్రాల కోసం వచ్చాం, శాస్త్రాలు మిస్ అయిపోతాం. అదేం లేదు, నాదంతా విరక్తిగా ఉంటుంది, అంతే విరక్తిగా ఉంటుంది. 2 దిగ్గజాలు ఇలా అనుకుంటే కష్టం కదా. దిగ్గజాలంగా నేను దిగ్గజంగా సార్, నేను దిగ్గజంగా ఏం కాదు సార్, నాది అంతా చల్లారిపోయిన కేసు. జ్యోతిష్ అక్కర్లేదనే స్టేజ్కి వచ్చా నేను. నమస్కారం. మీరు కానివ్వండి సార్, సూర్యనారాయణమూర్తి గారి కోసం వెయిటింగ్. అంతా జనం చాలా మంది ఉన్నారు, బోర్డు మంది ప్రిపేర్ అయ్యి వస్తారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. చాలా మంది ఉన్నారు. నాదేం లేదు, నేను పెట్టేశాను కూడా ఆర్టికల్స్, అవి చదవాలా పాపం. ఏంటంటే ఆర్టికల్స్ దురదృష్టం ఏంటంటే అవి ఇంగ్లీష్ లో ఉంటాయి, వాటి దురదృష్టం నాది కాదు. పొద్దునే పెట్టుంటే అది చదివి దాని నుంచి కూడా ఏదో కొంత గ్రహించేవాడు. లాస్ట్ వీకే పెట్టాను, ఇవాళ మర్చిపోయాను, పొద్దున పెట్టాను, నేనే మర్చిపోతా.
అది నాకు జ్యోతిష్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ చల్లారిపోయిన కేసు అని చెప్పా. లాస్ట్ వీక్ పెట్టింది, ఈ వీక్ ఇంకోటి పెట్టా. ఇప్పుడు పుస్తకం పెట్టేశా, ఓ పుస్తకం పెట్టేశా ఇప్పుడు. అది మర్చిపోయా లాస్ట్ వీక్ ది, చల్లారిపోయిన కేసు అని చెప్పా నేను. అందుకే బాల జ్యోతిష్యులు కావాలి, వృద్ధ వైద్యులు. కానీ సార్ ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది. నమస్కారం సభకి నమస్కారం. నమస్కారం. పిఎస్ మోదీ గారి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సభలో ఉపస్థితులై ఉన్న గురువులందరికీ నమస్కారం. విద్యార్థులకి అభినందనలు చేసుకుంటూ, గత వారం చాలా మంది చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. వీటి గురించి ఇంకా చాలా మంది చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా రిక్వెస్ట్ చేశాను. సో ఈ వారం కూడా చెప్పమని అవకాశం ఇచ్చారు శాస్త్రి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జ్యోతిర్వాణికి ధన్యవాదాలు. అయ్యా, జ్యోతిష్కుడు కూడా యువ జ్యోతిష్కుడు పనికిరాడు సార్. వృద్ధ జ్యోతిష్కులే కావాలి. వృద్ధ వైద్యులు, వృద్ధ జ్యోతిష్కులను. అది మనకి అదృష్టం ఏంటంటే చాలా మంది ఇందులో మీలాగా హేమాహేమీలు వృద్ధ జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు, జ్ఞానం విపరీతంగా ఉన్నవాళ్ళు. సో ప్రతి వారం కూడా ఎంతో కొంత మీ అందరి దగ్గర నేర్చుకుంటున్నాము. అది ఇది నిరంతరం నేర్చుకునే విద్య కదా సార్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వారం కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అది ఇప్పుడు మామూలుగా ఏంటంటేనండి, ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది విద్యార్థులు చేరుతూనే ఉంటున్నారు ఈ వివిధ కోర్సుల్లో. లక్షల మంది, దేశం మొత్తం తీసుకుంటే 1 కోటి మంది అయినా చేరతారేమో కనీసం, ఇంకా పైనే ఉంటుందేమో. యాక్చువల్గా అందరూ కూడా యాస్ట్రాలజర్ల దగ్గరికి రావట్లేదు. 90-95% డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. 5 to 10% మాత్రం వస్తూ ఉంటారు యాస్ట్రాలజర్స్ దగ్గరికి. ఆ 5 to 10% లక్షల్లో ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరు వాళ్ళని ఫోర్స్ చేస్తారా, లేకపోతే ఎవరు ఇంకొకరి అభిప్రాయం వీళ్ళ మీద రుద్దుతారా అనేది పక్కన పెడితే, హారోస్కోప్లో పలానా కోర్సులో వీళ్ళు చదువుతారు, పలానాది చేస్తారు అని ఉంటేనే ఆ కోర్సులో వాళ్ళు చేరతారు అనేది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం, ఒప్పుకుంటాం కూడా. ఇది ఒకళ్ళు ప్రెషర్ చేసినది, ఎందుకంటే ఆ గ్రహాలు బట్టే ప్రెషరేషన్స్ కూడా వస్తుందేమో. సో ఇప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పుస్తకాల్లో కూడా చాలా చాలా విషయాలు మనకి ఏ హౌస్ మనకి చూడాలి, ఏం చేయాలి అని చెప్పేసి మనకి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి పరాశరుల వారిని తీసుకున్నామంటే, పరాశరుల వారు పంచమ స్థానాన్ని విద్యకు తీసుకోమని చెప్పారు. యాక్చువల్గా చతుర్థాన్ని విద్యకి వారు చెప్పలేదు. ఉత్తర హిందుస్థానాలు అంతా పంచమ స్థానాన్ని తీసుకొని చెప్తూ ఉంటారు. మనకి దక్షిణ భారతదేశంలో చతుర్థం కూడా తీసుకోవడం ఒక ఆనవాయితీ. కొన్ని గ్రంథాలు ఉన్నాయి, జాతక పారిజాతం లాంటి వాటిలో చతుర్థ స్థానానికి కూడా మనం చూస్తా ఉన్నాం. అఫ్కోర్స్ చతుర్థం చాలా ఇంపార్టెంట్, చూడాలని చెప్పి మనకి చాలా హారోస్కోప్స్లో ప్రూవ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు కిందసారి రాజలక్ష్మి గారు ఉదహరించారు జైమిని సూత్రాలు. యాక్చువల్గా జైమిని సూత్రాల్లో కారకాంశ నుంచి చతుర్థ పంచమ స్థానాలని బట్టి ఎలాంటి విద్య వస్తుంది అనేది జైమిని సూత్రాల్లో చాలా బాగా చెప్పారు. అయితే ఏంటంటే ఆ కారకాంశ నుంచి ఏ విద్య వస్తుంది, ఎలా వస్తుంది అన్నది చూసినప్పుడు ఈ జ్యోతిషం ప్రిన్సిపల్స్ తయారు చేసిన కాలంలో విద్య ఏంటంటే ఇవాళలాగా ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఇచ్చే విద్య కాదు. అందరికీ ఒకటే విద్య. గురుకులానికి వెళ్తే మీమాంస, వేదాంతం, తర్కశాస్త్రం, ఇంకా ఏమైనా ఉంటే ఎల్ఐడి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్తూ ఉండేవాళ్ళు. అందులోనే సంగీతం నేర్చుకునేవాళ్ళు, అందులోనే సాహిత్యం ఉండేది. ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఇది ఉన్న వాళ్ళు అందులో కూడా నిష్ణాతులు అవుతుండేవారు. మొత్తం మీద ఏంటంటే మెయిన్ మీమాంస, వేదాంతం, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం ఇవే మెయిన్ విద్యలుగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కాలానికి తగ్గట్టు ఈ విద్య అనేది అనేటప్పటికీ ప్రొఫెషనల్ కోర్సులు వచ్చాయి. ఇంజనీరింగ్ వచ్చింది, మెడిసిన్ వచ్చింది, మళ్ళీ అందులో మెడిసిన్లో 20-30 విభాగాలు ఉన్నాయి, ఇంజనీరింగ్లో 20-30 విభాగాలు ఉన్నాయి, మళ్ళీ ఈ కామర్స్ కోర్సులు ఉన్నాయి, సిఏ, ఐసిడబ్ల్యూఏ ఇవన్నీ ఉన్నాయి, ఏఎంఐ ఉంది. ఇలాగ విపరీతంగా డైవర్షన్ వచ్చేసింది. సో ఆ కాలంలాగా ఇప్పుడు అదే ప్రిన్సిపల్ని ఇవాళ మనం దీనికి అప్లై చేసుకోవాలి అంటే అవి కొన్నిసార్లు వస్తే కొన్ని విషయాల్లో రావట్లేదు, అనేక విషయాల్లో మనకి రావటం లేదు. ఇప్పుడు చూడండి,
వాళ్ళు చెప్తారు శుక్రేణ కించిదూనం అన్నారు. శుక్రుడు కానీ అలాగ చతుర్థంలో కానీ పంచమంలో ఉంటే ఒక సుమ్మరైన కవిగా ఉంటాడంట, ఒక చిన్న కవిగా ఉంటాడు. చంద్రుడు కూడా శుక్రుడితో చేరాలంటాడు. అదే పొజిషన్ లో బుధుడు కానీ ఉంటే అంతకంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంటే ఒక ఆధారగా ఉంటాడు అంటాడు, రాస్తారంటారు. శుక్రేణ కవిర్ వాగ్మి కావ్యజ్ఞశ్చ అన్నాడు. శుక్రుడు మాత్రమే ఉంటే కవి, వక్త, కావ్యాలు చదివిన వాడు ఉన్నాడని 105వ శ్లోకం చెప్తోంది. గురువునాం సర్వవిద్ గ్రంథికశ్చ అన్నాడు. గురువు ఉంటే ఆల్రౌండ్ నాలెడ్జ్ ఉంటుందంట, సకల విద్యా పారంగతుడు, గొప్ప గ్రంథకర్త అవుతాడు. అయితే వాక్చాతుర్యం ఉండదంట. శుక్రుడు ఉంటే వాక్చాతుర్యం ఉంటుంది, గురువు ఉంటే వాక్చాతుర్యం ఉండదంట. విశిష్య వైయాకరణం వేదాంగ విద్య అన్నాడు. వ్యాకరణవేత్త వేదాంగ పండితుడు అవుతాడంట. అదే శని ఉంటే సభా జడత్వం ఉంటుందంట, సభలో మాట్లాడలేదు. నాలాగనమాట, నేను చాలా కష్టపడి మాట్లాడాలి. శని తనకు ప్రభావం ఉంది నాకు చతుర్థ పంచమాల మీద. బుధేన మీమాంసక, బుధుడి వల్ల మీమాంస శాస్త్రంలో నిపుణులు అవుతారంటారు. సో ఇలాగా ఈ సూత్రాలన్నీ ఏంటంటే ఈ కాలం విద్యలు కాదు, ఆ కాలంలో ఉన్నాయి కాబట్టి. అయితే ఏంటంటే ఈ కాలానికి తగ్గట్టు వీటిలోంచి ఏదన్నా మనం బయటికి తీసుకొని అప్లై చేసుకొని ఏ రకంగా మనం చూసుకుంటాము అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి కారకాంశ రాశికి చతుర్థం కానీ పంచమంలో కానీ రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లోహ యంత్రాలతో పని చేసేవాడు అవుతాడని చెప్పి చెప్తాడు. నేను చాలా హారోస్కోప్లో చూసా. మెకానికల్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్ హారోస్కోప్స్లో ఈ చతుర్థం పంచమం మీద ఇలా రాహు తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నాకు చాలా హారోస్కోప్లు ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్గా సుమారుగా ఒక 4-5 వేల హారోస్కోప్స్ నేను ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రత్యేకంగా సెపరేట్ చేసి పెట్టుకున్నాను డిఫరెంట్ కోర్సెస్లో. అది కంటిన్యూస్ అవుతోంది దాని మీద వర్క్. అయితే ఏంటంటే ఇప్పుడు కొన్నింటి గురించి చెప్తారు, 4-5 వేల మ్యాటర్స్ విషయం చెప్తారు. అలాగే ఇప్పుడు కారకాంశ రాశికి చతుర్థంలో కుజుడు సంబంధం ఉంటే ఆయుధధారి అవుతాడని చెప్తున్నారు. సో ఆయుధధారి అనేటప్పటికీ మనకి ఆర్మీ సర్వీస్ లేకపోతే పోలీస్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి. అంటే ఇది ఒక ఎడిషనల్ దీనికి అనమాట. అందులో కారకాంశ చతుర్థంలో ఉన్న ప్రతివాడు కావట్లేదు, కానీ అలా మిలిటరీ పొజిషన్లు కానీ పోలీసు ఇలాంటి వ్యవస్థల్లో చేరిన వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళని నేను చూశాను. మా ఫ్రెండ్సే ఉన్నారు, ఆర్మీలో కర్నల్గా ఉన్నారు. ఆయనకి కుజుడు ప్రభావం చతుర్థం మీద పడుతోంది కారకాంశ రాశికి. అలాగే దానికి పంచమంలో ఎవరైనా సరే గురువు ఉంటే వేదాంగ పాటి అవుతాడన్నారు. ఒక కుర్రాడు హారోస్కోప్ మొన్న వచ్చింది, ఆ అబ్బాయి ఘనపాటి. అతనికి పంచమానికి కారకాంశ నుంచి గురువు ఉన్నాడు పంచమాలు. సో అతను వేదం చదివాడు. అంటే ఇలాంటివి ఉన్నాయి. వీటిని అడిషనల్గా అప్లై చేసుకొని వెళుతూ ఉంటే అసలు ఏం చదువు చదివాడు అనే దానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా చదివిన చదువుకి ఉద్యోగానికి ఒక్కోసారి సంబంధం లేకపోవచ్చు. కొంతమంది ఏంటంటే చదివిన చదువుకి తగ్గ ఉద్యోగమే చేస్తూ ఉంటారు. అయితే మొత్తం మీద ఏంటంటే కోర్సు ప్రొఫెషనల్ కోర్సెస్. ఇవాళ మనం ఏం చేసినా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉద్యోగం కోసమే చేస్తాం. ఒక టీచర్ అవ్వాలంటే బీఎడ్ చేస్తాం, ఏం చేసినా బిఎస్సి చేసినా ఎంఎస్సి చేసినా, లాయర్ కావాలంటే లా చెయ్యాలి. సో దీనికి మనకి ఏ హౌస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం వీటిని తీసుకొని చూసినప్పుడు మనకి నేను అబ్జర్వ్ చేసింది, మనకి యాక్చువల్గా డాక్టర్ కేఎన్ రావు గారు విశేషమైన పరిశోధన చేశారండి దీన్ని. ఆయనకి నేను ఆయన తాలూకు ఆర్టికల్స్ అవన్నీ చదివి నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలా అప్లై చేస్తే కూడా చాలా బాగా అందులోంచి రిజల్ట్స్ వచ్చాయి. రవి కనెక్షన్ ఉంటే బేసిక్గా పొలిటికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ పట్టుకుంటారంటాడు. అలాగే సెమీ టెక్నికల్కి వచ్చేటప్పటికి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, టెక్నికల్కి వచ్చేటప్పటికి హయ్యర్ మ్యాథమెటిక్స్, చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఫైన్ ఆర్ట్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఫార్మసీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ హయ్యర్ టెక్నికల్లోకి వస్తున్నాయి. ఇలాగ మెర్క్యూరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ అంటున్నారు. అలాగే హయ్యర్ అకౌంటెన్సీ వస్తుంది. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి బేసిక్గా హిస్టరీ, సాంస్క్రిట్, క్లాసికల్ లిటరేచర్ ఇవి ఉంటే, సెమీ టెక్నికల్లో మేనేజ్మెంట్, కామర్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిలాసఫీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. హయ్యర్కి వెళ్ళేటప్పటికి జీవ విజ్ఞానం, బయాలజీ, జువాలజీ ఇన్ అసోసియేషన్ విత్ కేతు,
బయోటెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. అంటే మొత్తం మీద ఇవాళ ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ అసలు 10th తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు అక్కడ మెయిన్ దేనిలోకి ఏ రంగంలోకి మనం డైవర్ట్ అవుతాం అనేది అక్కడ 10th క్లాస్ వరకు అందరూ అవే సబ్జెక్టులు చదువుతున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇటు ఎంపీసీయా, అటు బైపీసీయా, లేకపోతే ఆర్ట్సా, ఈ 3 ఇక్కడ డివైడ్ అవుతున్నాయి. సో ఈ 3 డివైడ్ అవుతున్నాయి కాబట్టి అసలు ఏ సబ్జెక్ట్లోకి వెళ్తారు అనేది చూసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన అన్నింటిలో కూడా హారోస్కోప్స్లో పంచమ స్థానం చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటోంది. ఎందుకంటే ఆలోచన మనస్సు ఏం చెప్తోంది, దాని నుంచి డెరివేటివ్ పంచమ స్థానం కాబట్టి బ్రెయిన్ అండ్ మేధస్ అక్కడి నుంచి ఇదవుతున్నాయి. కాబట్టి ఇతని తాలూకా ఏ రకమైనది విద్య కోరుకుంటాడు అనేది కూడా పంచమం చెప్పడం చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ గురువు ఉన్నాడు, గురువు జీవకారకుడు. అందుచేత నేను అబ్జర్వ్ చేసిన హారోస్కోప్స్లో 99% హారోస్కోప్స్లో బయాలజీ సబ్జెక్ట్స్కి వెళ్ళిన వాళ్ళు, బోటనీ, జువాలజీ వీటికి వెళ్ళిన వాళ్ళకి పంచమ స్థానం మీద గురువు ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మెడిసిన్కి వెళ్తారా, లేకపోతే ఏమైనా బయోటెక్నాలజీ కోర్సులు చేస్తారా, లేకపోతే బయో ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి కోర్సులు, అలాగే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ వీటికి వెళ్తారు. ఇవన్నీ అది ఏదేమైనా సరే బేస్ ఇక్కడ ఏంటంటే పంచమ స్థానానికి గురువు తాలూకా ప్రభావం చాలా ఇంపార్టెంట్. అది అక్కడ ఉంటే, ఆ గురువు తాలూకా ప్రభావం ఏమాత్రం చతుర్థ పంచమాల మీద ఉంటే వాళ్ళు అవే కోర్సులకు వెళ్తున్నారు. మొన్న ఒక పేరెంట్స్, ఒక అమ్మాయి ఇంకో ఫాదర్ వచ్చారు, ఏం చేయాలి కోర్సు అని. వచ్చినప్పుడు నేను అది చూసి నేను అడిగాను, అమ్మా నీకు బయాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఉంది అన్న. అవును సార్, నేను బయాలజీ బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాను, మా ఫాదర్ ఏమో ఇంజనీరింగ్కి వెళ్ళాలంటున్నారు అన్నారు. లేదమ్మా, నువ్వు కరెక్టే, నీ తాలూకా ఇంట్రెస్ట్ కరెక్టే, నీ హారోస్కోప్ అదే చెప్తుంది. అయ్యా కోర్స్ చేయకండి, ఎందుకంటే ఆ అమ్మాయికి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. సో ఆ గురువు ఆమెకు ఆ జీవశాస్త్రానికి సంబంధించిన కోర్స్ తీసుకోమని అక్కడ చెప్తున్నాడు. అదే ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ వచ్చింది. సో లెటర్ స్టడీ బైపీసీ అని చెప్పారు. ఓకే సార్ మీరు చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే పంచమ స్థానం మీద దాని తాలూకు ఎఫెక్ట్, గురువు ఎఫెక్ట్ లేనప్పుడు పంచమ స్థానానికి మిగతా బుధుడు కానీ ఈ ప్రభావం ఉండేటప్పుడు, బుధుడి ప్రభావం, రవి ప్రభావం ఎక్కువ ఉండేటప్పుడు వాళ్ళు ఎంపీసీ కోర్సుల్లోకి వెళ్ళడం చూస్తున్నారు. చాలా హారోస్కోప్స్లో, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ హారోస్కోప్స్లో అక్కడ కనిపించింది. వీనస్, మెర్కురీ. ఇప్పుడు మెర్కురీ ఓన్ హౌస్లో ఉండి ఆ పంచమం మీద కూడా మెర్కురీ ప్రభావం ఉన్నవాళ్ళు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకొని, తర్వాత కామర్స్ తీసుకొని వాళ్ళందరూ మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఈ రకంగా రకరకాల ఎడ్యుకేషన్కి బేసిక్ కాంబినేషన్స్ ఏంటి అని చెప్పి మనం తీసుకుంటే, ఈ రకంగా పంచమం మీద చతుర్థ పంచమాలకి ఉండే గ్రహ సంబంధమైన దీన్ని బట్టి వాళ్ళు ఆ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పుస్తకాల్లో ఏం చెప్పారు, ఏం చేసినా అవి మనకి ప్రాక్టికల్గా ఉపయోగపడలేదు. కాబట్టి మనం కొన్ని జాతకాల్లో పరిశీలించిన వాటిలో ఏం కాంబినేషన్స్ ఉండేవి కొద్ది హారోస్కోపులు తీసుకొని చెప్తాను. ఎవరు బోర్ ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే ఇది నలుగురికి నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళకి ఇది అవసరం ఉండదు, బట్ స్టూడెంట్స్కి మటుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక జస్ట్ ఫ్యూ హారోస్కోప్స్, ఎక్కువ చెప్పాను, అది కూడాను చాలా కొద్ది హారోస్కోప్స్లో ఒక తీసుకుంటా. ఒక్కొక్క దాంట్లో 2 డేస్ 3 డేస్, అది కూడా ఒక 3 సబ్జెక్టులే తీసుకున్నాను. ఇప్పుడు ఒక హారోస్కోప్ ఉంటుంది, అది ఇంజనీర్ చేశాడు ఆ అబ్బాయి. సో ఎంపీసీకి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొట్టమొదట ఇంజనీర్కి వెళ్ళేటప్పటికి, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఏ సబ్జెక్ట్కి వెళ్ళినా సరే షష్టాధిపతి కనెక్షన్ లేకుండా ఆ విద్యలు రావట్లేదండి. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కానీ పుస్తకాల్లో కానీ ఏం చెప్తున్నారంటే దుస్థానాధిపతులు ఉన్న విద్య చెడుతోంది అంటున్నారు. ఇది పాతకాలం కథ, ఇప్పుడు చెడట్లేదండి, అవి చెడాలి. అది చెడితేనే అవి లభిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇంతమంది
పురాణ కథ చదువుకున్నాం. అశ్విని దేవతలకి హవిస్సులో భాగం లేదు, వాళ్ళని దేవతలు గారు పొమ్మన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు వైద్యులట. అంటే వైద్య శాస్త్రం అది గొప్ప సబ్జెక్ట్ కింద తీసుకోబడలేదు. అది చాలా అంటే అది వేదాంగాలు అవి వాటినే. వైద్య శాస్త్రం వచ్చేటప్పటికి వైద్యుల్ని వాళ్ళు దేవతలుగా ట్రీట్ చేయలేదు, పొమ్మన్నారు. ఇప్పుడు ఆయన కోసం చవన మహర్షి ప్రత్యేకంగా యజ్ఞం చేసి ఇంద్రుడిని కట్టిపడేస్తే అప్పుడు నీకు యజ్ఞంలో భాగం ఇస్తానని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు దేవతల్లో ట్రీట్ చేయడం జరిగింది. అలాగా ఈ వైద్య శాస్త్రానికి వచ్చేటప్పటికి లింకులు మీరు చూడండి. అష్టమంతాలు కనెక్షన్ ఉంటే ఈ బైపీసీ చేసిన వాళ్ళు 8th house కనెక్షన్ లో దే ఆర్ బికమింగ్ డాక్టర్స్. 8th house కనెక్షన్ ప్రస్ఫుటంగా చాలా హారోస్కోప్స్ లో కనిపిస్తుంది. అలాగే రాహు కనెక్షన్, పంచమానికి రాహు కనెక్షన్ ఉంటే దే ఆర్ బికమింగ్ డెంటిస్ట్. పక్క పంచమానికి కానీ రాహు కనెక్షన్ ఉంటే, పంచమాధిపతికి రాహు కనెక్షన్ ఉంటే డెఫినెట్లీ బైపీసీ చేసిన వాళ్ళు డెంటల్ కోర్సులకు వెళ్తున్నారు సార్. ఇది అనేక హారోస్కోప్స్ లో చూసిన దాంట్లో మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చతుర్థ పంచమాలు, ముఖ్యంగా చతుర్థాధిపతికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత చతుర్థ స్థానం లైన్లోకి వస్తుంది. పంచమం హయ్యర్ ఎడ్యుకేషన్ అని మనం అంటాం, కానీ పంచమం అసలు హయ్యర్ ఎడ్యుకేషన్కి బేస్. అది ఏ సబ్జెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది. ముఖ్యంగా చతుర్థ స్థానం, చతుర్థ స్థానాధిపతికి షష్టాధిపతి కనెక్షన్ వస్తే, షష్ఠ స్థానంలో కానీ ఉంటే వాళ్ళు 100% ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. అదర్వైజ్ ఎడ్యుకేషన్ దెబ్బతినే యోగం ఇంకో రకంగా ఎక్కడైనా ఉంటే తప్ప వీళ్ళు 100% టెక్నికల్ ఎడ్యుకేషన్కే వెళ్తున్నారు. ప్రతి హారోస్కోప్ లో కూడా తీసుకుంటున్నాను. 6th లార్డ్ మూన్ ఒక హారోస్కోప్ తీసుకుంటే ఆ 5th house లో ఉండి ఆ పంచమాధిపతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. అలాగే ఇంకొక ఇంజనీరు, ఆ మిథున లగ్నం ఇంజనీరు దశమాధిపతి శని 7th లో ఉండి దశమాన్ని చూస్తున్నాడు. 5th మూన్ ఏంటంటే 6th లార్డ్ తో కలిసి ఉన్నాడు. సో మళ్ళీ ఇక్కడ చంద్రుడు, అంటే ఇప్పుడు లగ్నం చంద్రుడు రెండు తీసుకోవాలి. అక్కడ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఎక్కడైనా కనెక్షన్ మీకు చతుర్థ పంచమాలకి షష్టాధిపతి కనెక్షన్ ఉంటే వాళ్ళకి ఇంజనీరింగ్ సబ్జెక్టు డెఫినెట్గా ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ మళ్ళీ మార్స్ ఆస్పెక్టా లేకపోతే ఇంక సాటర్న్ ఆస్పెక్ట్ అన్న దాన్ని బట్టి ఇంజనీరింగ్లో మెకానికలా లేకపోతే ఎలక్ట్రికలా లేకపోతే కంప్యూటరా, ఈ మార్స్ ఉంటే కంప్యూటర్ కనెక్షన్ అవుతుంది. సో డెఫినెట్గా ఇలాగ వచ్చేటప్పటికి ఈ ఇంజనీర్లు అందరికీ కూడా ప్రతి వాళ్ళ హారోస్కోప్లో కూడా ఈ 6th లార్డ్ కనెక్షన్ 4th హౌస్కి 6th హౌస్ కనెక్షన్ కంపల్సరీగా వస్తుంది సార్. అలా 6th హౌస్ కనెక్షన్ లేకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడు ICWA తీసుకున్నాను. ఒక వ్యక్తికి దశమాధిపతి మెర్క్యూరీ దశమంలో ఉన్నాడు, ఓన్ హౌస్లో. అంటే ఇప్పుడు హయ్యర్ మ్యాథమెటిక్స్ తర్వాత ఈ కామర్స్ అన్నింటికి అక్కడ అతను ఇదయ్యాడు. అతను ఉద్యోగం కూడా ఆ సంబంధమైంది. దశమాధిపతి దశమంలో ఉండేటప్పటికి ఇతని ఓరియంటేషన్ కూడా చదువుకోవడం, ఆ కామర్స్ సబ్జెక్ట్లో చదువుకొని మళ్ళీ CA ICWA చేయడం జరిగింది ఆ అబ్బాయి. సో ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు డెంటిస్టులు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంతకు ముందే చెప్పా, ఒక డెంటిస్ట్ తీసుకున్నామండి, కుంభలగ్నం, లగ్నంలో గురువు ఉన్నాడు, చంద్రుడి నుంచి చతుర్థంలో గురువు ఉన్నాడు, పంచమాధిపతి మెర్క్యూరీ 12th లో ఉన్నాడు రవితో కలిసి, షష్టాధిపతి చంద్రుడు నీచులో పడిపోయాడు. ఇక్కడ ఇంకో విషయం, డాక్టర్ కావాలంటే బైపీసీ చేసిన తర్వాత చంద్రుడు ఏదో రకంగా ఎఫ్లిక్షన్ ఉండాల్సింది కనిపిస్తోంది. రాహుకేతువులతో కలవడం కానీ ఒక దుస్థానాధిపతితో కలవడం కానీ జరుగుతుంది కంపల్సరీగా. ఇది నేను ఈ లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను. ఎప్పుడో సమ్వేర్ 2001 ముందరే 87-86 ప్రాంతంలో ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ అద్భుతమైనది వచ్చింది. డాక్టర్స్ డ్రగ్డ్ మూన్ అని ఇచ్చాడు, బ్యూటిఫుల్గా రాశాడు. డాక్టర్ డ్రగ్లతో మందులతో వాళ్ళు ఇది ఉంటారు అంటే మూన్ డ్రగ్డ్ అవ్వాలంట, ఉంటే డాక్టర్ అవుతున్నాడు. నేను చాలా హారోస్కోప్లో చూశాను, మూన్ ఏదో రకంగా ఎఫ్లిక్షన్ ఉంటుంది, ఆ రాహుకేతువుల సంబంధం ఉంటుంది, లేదా ఆ దుస్థానాధిపతి కలుస్తున్నారు, కనిపిస్తున్నారు. సో మూన్ మనం ఏంటంటే ఇవి ఉన్నారు కదా అని చెప్పి కొట్టి పారేయకూడదు. ఇవాళ రోజుకి సంబంధించినట్టు ఇవాళ ఈ కాలానికి దాన్ని అన్వయించుకునేటప్పుడు ఆ దుస్థానాధిపతుల ప్రభావం ఈ కెరీర్ మీద పడుతోంది. మీరు చూడండి, ఇవాళ ఫారిన్ వెళ్ళే వాళ్ళందరూ బాగుంటున్నారు. ఒకప్పుడు ఫారిన్ వెళ్ళాలంటే ఉన్న ఊరు వదిలి బయటికి పోవాలంటే ఊరు నుంచి బహిష్కరణ అయినా గురి కావాలి, లేకపోతే ఊర్లో బతకలేక బయటికి పోవాలి వాడు.
100 ఏళ్ళ క్రితం మా ఊరు వదిలిపోనంటారు. ఇవాళ ఊరు వదిలిపోకపోతే వాడు పనికిరాడు. మరి ఊరు వదిలిపోవడానికి అదే యోగం అప్పుడేదో ఉంది, ఇప్పుడు అదే యోగం. అప్పుడు ఏ షష్టాధిపతి ఏ పతి కాంబినేషన్లు వస్తున్నాయో ఇవాళ ఆ షష్టాధిపతి నవమాధిపతి నవమాధిపతి కాంబినేషన్ ఇలాంటివన్నీ కూడా కలవాలి దానికి. కానీ షష్టం తాలూకుది వ్యయం తాలూకా ప్రభావం కంపల్సరిగా ఉంటుంది వాడు విదేశీయానం చేయాలంటే, విదేశంలో ఉద్యోగం చేయాలంటే. సో మనం ఈ చెడు గ్రహాలు పట్టేసైపోయింది అని చెప్పి చెప్పడానికి వీలు. అందులో 12th హౌస్ మరీను నేను అబ్జర్వ్ చేశాను సార్. 12th హౌస్లో ఉన్న ప్లానెట్లు చాలా మంది 12th లో ఉన్నారు పనికిరాని నిర్ణయిస్తున్నారు. అలా కాదు, దేవకారణంలో చెప్తాడు చంద్రకళ నాడిలో 12th హౌస్లో ఉండే ప్లానెట్స్ తాలూకా కారకత్వాలు ఫ్లరిష్ అవుతాయంట. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ సో మెనీ హారోస్కోప్స్. 12th హౌస్లో ఉన్న ప్లానెట్స్ మీరు చూడండి. 12th హౌస్లో గురుబుధులు కానీ ఉంటే వాడు మంచి ఆస్ట్రాలజర్ అవుతున్నాడు. బుధుడు చతుర్థంలో పంచమానికి కనెక్షన్ ఉంటే ఆస్ట్రాలజర్ అవుతారని అందరూ చెప్తున్నారు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాడు మంచి ఆస్ట్రాలజర్ కావాలంటే వాడికి 12th హౌస్లో కనెక్షన్. అంటే లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కారని నేను అనేయట్లేదు, తప్పుగా తీసుకోకండి. ఆ కనెక్షన్ ఏదో రకంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను ఒక పాయింట్. 12th హౌస్ కనెక్షన్ డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. ఎనీవే ఇక్కడ ఏంటంటే ఈ డెంటిస్టులందరికీ కూడా పంచమ స్థానానికి లేదా పంచమాధిపతికి రాహు కనెక్షన్ కంపల్సరీగా ఉంటుందండి. ఉంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పచ్చు నువ్వు డెంటిస్టే అవుతావు అని. చేయమంటాము, వాళ్ళకి అదే వస్తుంది. ఇప్పుడు మా పాప MBBS చేస్తానని ఒకసారి ముందు డెంటల్ కోర్సులో వస్తే వద్దండి, 2వ సంవత్సరం మళ్ళీ రాసింది. యాక్చువల్గా ఏంటంటే ఎంత బాగా రాసినా సరే 1500 ర్యాంక్ వస్తే 7000 సీట్లలో 1500 ర్యాంక్ వస్తే ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి సీట్ రాలే. 1500కి రావాలి, న్యాయంగా 3500 రిజర్వేషన్ పోతే 3500 మనకు ఉంటాయి, కానీ 1500కి సీట్ రాలే. సో షీ హాస్ టు సెటిల్ ఫర్ ఏ డెంటల్ కోర్స్ ఓన్లీ. డిడ్ ఇట్ ఇన్ ది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. ఎందుకంటే పంచమందిలో రాహు అని నేను ముందే చెప్పా. ఫస్ట్ ఇయర్ అమ్మ నీకు డెంటల్ బాగుంటుంది, నీకు డెంటల్ వస్తుంది, అందులో ఫ్లరిష్ అవుతావని. ఇప్పుడు 2వసారి చేరిన తర్వాత ఒక 1 year 2 years చదివిన తర్వాత నో షీ లవ్స్ దట్ ప్రొఫెషన్ వెరీ మచ్. నో షీ ఈజ్ ఇన్ అమెరికా, షీ ఈజ్ నో పర్సూయింగ్ దట్ హయ్యర్ డెంటల్ కోర్స్. అది వేరే విషయం. అంటే నేను చెప్పేది ఏంటంటే పంచమానికి రాహు కనెక్షను కేతు కనెక్షను ఉంటే దే ఆర్ బికమింగ్ డెంటిస్ట్స్. చంద్రుడు రాహుతో కానీ వీళ్ళతో కేతుతో కానీ కలిసిన, అష్టమాధిపతి ప్రభావం కలిసిన కంపల్సరీగా వాళ్ళు డాక్టర్స్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూసిన హారోస్కోప్స్లోకి వచ్చేటప్పటికి అలాగే ఇంక మామూలుగా MBBS కోర్సుకు వచ్చిన వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, MBBS కోర్సులో కూడా అలాగే. అయితే ఏంటంటే అక్కడ రాహు ప్రభావం పంచమం మీద ఉండట్లేదు, అదనమాట. అందుచేత అక్కడ వాళ్ళు ఆ MBBS చదివిన వాళ్ళు సేమ్ డాక్టర్స్ దగ్గడమోను చంద్రుడు ఏదో ఒక చిన్న ఎఫిలిక్షన్ ఉంటుంది ఉండి అక్కడ వాళ్ళు డాక్టర్ హయ్యర్ కోర్స్కి వెళ్ళేటప్పటికి మెడిసిన్ చేస్తున్నారు. ఆ పంచమం ఇప్పుడు చూడండి, ఆ పంచమం తాలూకు ప్రభావం ఇక్కడ బైపీసీ చేసిన వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ మూన్ ఎఫ్లిక్షన్ కాకుండా ఉన్నాడో తెలిసిన బీపీటీ ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఫిజియోథెరపీ ఈ టైప్ కోర్సులకు వెళ్ళారు వాళ్ళు. బికాజ్ వాళ్ళ దాంట్లో చంద్రుడు ఎఫ్లిక్షన్ లేదు, దే డిడ్ నాట్ హ్యావ్ దట్ డ్రగ్డ్ మూన్. అందువల్ల వాళ్ళు ఫార్మసీ బీపీటీ ఇలాంటి కోర్సులకు వెళ్తున్నారు. సో ఇక్కడ మనం డెఫినెట్గా వీటి మీద వెళ్తే ముందుకెళ్తే గ్యారంటీగా మనం వీళ్ళు ఏ కోర్సు చేస్తున్నారు అనేది డెఫినెట్గా మనం ఇందులోంచి స్టడీ చేసి చెప్పచ్చు. ఎందుకంటే ఈ కాలానికి తగ్గట్టు ఏ కోర్సు చేస్తున్నారని చెప్పాలంటే ఆ గ్రహాల ప్రభావం నేను చెప్పినట్టు ఉంటే బాగా తెలుస్తోంది. ఇది నేను మామూలుగా చెప్పలేదు, ఇప్పటికి సుమారుగా ఒక 700 హారోస్కోప్స్ నేను సాగ్రిగేట్ చేసి చూసుకున్నాను. ఇంకా ఉన్నాయి, వాటిని చేస్తున్నాను టాబ్లెట్స్. ఇప్పుడు లా ఉందండి చూడండి, ఒక అమ్మాయి కన్యా లగ్నం, షష్టాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు, చతుర్థం నుంచి దశమాన్ని చూస్తున్నాడు, దశమాధిపతి షష్టంలో ఉన్నాడు. అమ్మాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చెప్పాను మరి నువ్వు లా చేస్తే బాగుంటుంది అని. షీ రిజెక్టెడ్, నో ఐ వాంట్ గో ఫర్ లా అని చెప్పేసింది. అమ్మాయి బీకామ్ చేసింది, కంప్యూటర్స్ అయిపోయింది. బట్ ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ తర్వాత షీ వాజ్ ఫోర్స్డ్ టు గో ఫర్ లా అండ్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్
అడ్వకేట్ నౌ. సో ఆ ప్రభావం చూడండి. అక్కడ మీకు షష్టాధిపతి దశమాధిపతి మీద షష్టాధిపతి ప్రభావం ఉండి, చతుర్థం మీద షష్టాధిపతి ప్రభావం ఉండి డైరెక్ట్ గా పంచమానికి కనెక్షన్ ఉండకూడదు. మళ్ళీ అక్కడ పంచమం ఉంటే మళ్ళీ మెడికల్ లైన్ లో, బయాలజీ లైన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవి లేకుండా ఉంటే వీళ్ళు లా చేసిన వాళ్ళు చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ చాలా మందికి నేను ఈ కాంబినేషన్స్ చూస్తున్నాను. అలాగే ఈ అమ్మాయి తులా లగ్నం అమ్మాయి అంతే. షష్టాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు, చంద్రుడు దశమాధిపతి షష్టంలో ఉన్నాడు. మళ్ళీ సేమ్ కాంబినేషన్. సో ఈ రకంగా మనకి వెళ్ళేటప్పటికి ఇలా వివిధ కోర్సుల్లో, ఎందుకంటే మరి నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, ఇలాగ కోర్సులో కదా. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి దీనికి కనెక్ట్ అయింది, కనెక్ట్ కానిది, చాలా విషయాలకు కనెక్ట్ అయ్యేది ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దృష్టులు. చాలా చోట్ల వింటున్నాను, చాలా చోట్ల అందరం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి గ్రహం సప్తమాన్ని చూస్తుంది, శుక్రుడికి ఒకటే దృష్టి ఉంది, వాడి పక్కకి చూడ్డు. గురు పూజ శనులకి మాత్రమే విశేష దృష్టిలు ఉన్నాయి అని. అది కరెక్టేనా? ఇప్పుడు బృహత్పరాశర వార శాస్త్రంలో పరాశరుల వారే చెప్పారు, ప్రతి గ్రహం కూడా, అన్ని గ్రహాలు కూడా 3, 10 స్థానాలని పాద దృష్టితో, 5, 9 స్థానాలని అర్ధ దృష్టితో, 4, 8 స్థానాలని ముక్కాల్ పాదం దృష్టితో, సప్తమాన్ని పూర్ణ దృష్టితో చూస్తాయి. అయితే ఇందులో శని గురు కుజులకి ఎక్సెప్షన్. వాళ్ళు ఆ హౌసెస్ని పూర్ణ దృష్టితో చూస్తారని. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఫోన్లు చేసి, ఏం సార్ ఇప్పుడు గురువు దృష్టి ఉన్నప్పుడు అన్నిటికీ పూర్ణ దృష్టి ఇస్తామా? దానికి అర్ధ దృష్టి 10th పూర్ణ దృష్టి ఉంటుంది కదా, సప్తమి తక్కువ ఉంటుంది కదా అని. కాదు, కుజుడికి తనకుండే 4, 8 స్థానాల దృష్టి 7వ స్థానం మీద, 4, 8 మీద కూడా 100% దృష్టి, సంపూర్ణమైన దృష్టి ఉంటుంది. అలాగే గురువుకి 5, 7, 9 స్థానాల మీద సంపూర్ణ దృష్టి. మిగతా శనికి కూడా 3, 7, 10 మీద సంపూర్ణ దృష్టి. అయితే మిగతా గ్రహాలకి కూడా కంపల్సరీగా ఈ దృష్టిలు మనం చూడాలి. మనం ఎవడం తీసుకోవట్లేదు, కన్సిడరేషన్ చేయట్లే. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక హారోస్కోప్ తీసుకుంటాం, ద్వితీయాధిపతి స్ట్రాంగ్ గా ద్వితీయంలోనే ఉన్నాడు, సింహలగ్నం అనుకుందాం, బుధుడు ఉన్నాడు, ఉచ్చులో ఉన్నాడు. కానీ వాడి మీద డైరెక్ట్ గా చూస్తే ఏ దుష్టాన దృష్టి లేదని చెప్పి మనం చెప్పేసుకుంటున్నాం ప్రతిసారి. కానీ ఈ పాద దృష్టులు, అర్ధ దృష్టుల్లో షష్టాధిపతి చూస్తున్నాడేమో. దానివల్ల అందరూ మెర్క్యూరీ ద్వితీయంలో ఉచ్చులోనే ఉన్న ప్రతివాడు కూడా కోటీశ్వరుడు, మల్టీమిలియనీర్ అయిపోవట్లేదు. రకరకాల డబ్బులు ఉన్నవాడు అవుతున్నాడు. కానీ ఒకటి దగ్గర లక్షలు ఉంటే, ఒకటి దగ్గర మిలియన్లు ఉంటే, ఒకటి దగ్గర కోట్లు ఉంటే, ఒకటి దగ్గర 1000 కోట్లు ఉంటున్నాయి. సో ఈ గ్రహ దృష్టుల్ని కూడా మనం కంపల్సరీగా తీసుకోవాలి. నేను చాలాసార్లు వింటున్నాను, లాస్ట్ టైం కూడా విన్నాను, శుక్రుడికి ఒక దృష్టి ఉంటుంది అంటే అది రాంగ్. ఆ దృష్టిలు పెట్టుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి మనం చెప్పలేము. నేను చాలా హారోస్కోప్స్లో ఇంజనీర్లకి షష్ఠ దృష్టి లేదు, వీళ్ళు లేకుండా వాడు ఇంజనీర్ ఎలా అయ్యాడు అంటే, నేను ముందు ఏమనుకున్నానంటే కొంతమందికి బికాజ్ ఆఫ్ సర్టన్ రీజన్స్ చతుర్థం బాగున్న వాళ్ళు ఇంజనీర్ చేస్తున్నారు, బాగులేని వాళ్ళు చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ రావట్లే. కంపల్సరీ ఇంజనీరింగ్ ఎలా చేస్తాడు అంటే, నేను చూసినప్పుడు ఇలాంటి దృష్టిల్లో షష్టాధిపతి దృష్టి అక్కడ పడుతూ ఉంది, కనిపిస్తోంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, 28వ అధ్యాయంలో అనుకుంటాను, అదే బృహత్పరాశర హోరా శాస్త్రంలో చెప్తారు, ప్రతి రాశి భావము కూడా తన పార్శ్వంలో ఉండే హౌస్ని చూస్తుంది. ద్విస్వభావ రాశిలో ఉండే గ్రహం మిగతా 3 ద్విస్వభావ రాశుల్ని చూస్తుంది. స్థిరస్థానంలో స్థిర రాశిలో ఉన్న గ్రహం తన సమీప స్థిర రాశిని తప్పించి మిగతా సమీప చరరాశిని తప్పించి మిగతా 3 చరరాశుల్ని చూస్తుంది. చరరాశిలో ఉన్న గ్రహం సమీప స్థిర రాశిని తప్పించి మిగతా అన్ని స్థిర రాశుల్ని చూస్తుంది. అక్కడ ఉన్న గ్రహాలకి కూడా ఇదే దృష్టి ఉంటుంది. మరి పరాశరులు చెప్పిందే కాదని ఎట్ట అంటాం? దీని ప్రకారం తీసుకున్నాం అనుకోండి,
చాలా పెక్యూలియర్ గా మనకి ఈ కాంబినేషన్ తయారవుతుంది. దానికోసం ఆయన ఒక చక్రం కూడా చెప్పాడు. స్పష్ట దృష్టి చక్రం అని చెప్పేసి ఒక చక్రం చెప్పారు ఆయన. ఆ చక్రాన్ని కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇలా చక్రం వేసుకుంటున్నాం. ఇందులో చూడండి, వృషభంలో ఉన్న గ్రహం కర్కటకాన్ని చూస్తోంది, థర్డ్ దృష్టి. వృషభంలో ఉన్న గ్రహం మకరాన్ని చూస్తోంది, వృషభంలో ఉన్న గ్రహం తులను చూస్తోంది. ఇప్పుడు ఈ రకంగా వెళ్ళేటప్పటికి ఇప్పుడు కుజుడు మకరంలో ఉన్నాడు అనుకుందాం. కుజుడు మకరంలో ఉన్నప్పుడు మకరం చరస్థానం, ఆయన మిగతా స్థిరస్థానాన్ని చూస్తున్నాడు. సో ఆయన సింహాన్ని చూస్తున్నాడు. అష్టమ దృష్టితో సింహాన్ని చూస్తాడు, బాగానే ఉంది. కానీ అక్కడ శని ఉన్నాడు మకరంలో. ఆ శని కూడా సింహంలో ఉండే గ్రహాన్ని చూస్తున్నాడు. ఈ దృష్టి ప్రకారం తీసుకోవాలా వద్దా? కన్సిడర్ చేయాల్సిందే. అది తప్పు అనడానికి వీల్లేదు. అది తప్పు అంటే మహర్షి చెప్పింది తప్పు మనకి. మరి ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని తీసుకోవాలి. మనం ఎందుకు తీసుకోవట్లేదు? దీని మీద రీసెర్చ్ చేయవలసిన అవసరం ఉంది. నాకు ఈ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు నేను ఇప్పుడు చెప్పిన కాంబినేషన్లు ఫెయిల్ అయినప్పుడు, ఎందుకు ఫెయిల్ అయింది ఇది, కానీ వాళ్ళు ఎందుకు చదివారు? ఇప్పుడు పంచమం మీద ఈ గురు ప్రభావం లేకుండా ఎందుకు వాడు ఏ రకంగా బయాలజీ చదివాడు? షష్టం మీద చతుర్థం మీద షష్ఠ ప్రభావం లేకుండా వాడు ఎందుకు ఇంజనీరింగ్ చేశాడు అని అన్నప్పుడు, ఇలాంటి ఈ దృష్టులు, ఈ రాశి దృష్టులు, ఇందులో ఉండే గ్రహాలకు ఆయా దృష్టులు, ఇది కనిపిస్తోంది ఇంపార్టెంట్గా. సో దీన్ని ఒకసారి, ఇది నా అభిప్రాయం, నేను చెప్పాను. నేను తప్పైతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది అనువాదులు ఉన్నారు కాబట్టి నేను ఖండించి ఇది కాదు సరి అని చెప్పి ఏదైనా మార్గదర్శనం చేస్తే ఐ విల్ బి హ్యాపీ, నేర్చుకుంటాను. దీని మీద ఒకసారి ఆలోచన పెట్టమని పెద్దవాళ్ళందరినీ అడుగుతున్నాను. ఇప్పటికి దీన్ని ఆపుతాను, ఎందుకంటే మరి దీన్ని ప్రళాంగ్ చేస్తే ఎక్కువ ఉండదు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని వర్ధమాన అప్కమింగ్ యాస్ట్రాలజర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కొంచెం కన్సిడర్ చేసి డీప్గా స్టడీ చేయడం చూడండి. మీకు మనకి పుస్తకంలో రాసిందే దాని ప్రకారం ఇది లేదు కాబట్టి ఇలా జరగదు అని చెప్పి తోసేయకండి దయచేసి. అది నా రిక్వెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన జ్యోతిర్వాణి సంస్థకి, శాస్త్రి గారికి, గురువులకి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. మీ అనుభవము, మీ పరిశీలనతో బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు. మీరు మరొకసారి చెప్పిన మంచి మాట ఏంటంటే, దృష్టులు మనం ఈ మధ్యకాలంలో నేర్చుకుంటున్నట్టు పూర్ణ దృష్టి ఒకటే దృష్టి కాదు. దృష్టి ప్రతి చోటు నుంచి ప్రతి చోట ఉంటుంది. కాకపోతే ఏదైతే శక్తి, వెలుగు అనేది ఉంటుందో, ఆ వెలుగు దగ్గర దాని కిందనే దాని ప్రభావం పడదు. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఏ చోటికైనా దాని ప్రభావం పడుతూనే ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ మీదనే పాద దృష్టి, అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి, పూర్ణ దృష్టి అనేది నిర్వచనం చేయబడింది. మీరు అన్నట్టుగా ఈ కాలంలో ఈ కన్సైజ్ లెర్నింగ్ అయిపోతుంది, అంటే కుదించిన నేర్చు అభ్యాసం అవుతుంది. అందువల్ల పూర్ణ దృష్టి ఒకటే దృష్టి, మిగతా అసలు దృష్టి లేనట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా గ్రహ దృష్టులు చాలా ముఖ్యం. అందుకే గ్రహాల సంబంధం ముఖ్యం అన్నారు. ఆ దృష్టిల్లో ఇది మనం గమనించాలి. కేవలం ఎదురుగుండా ఉన్న ఇంటి మీదే దృష్టి ఉందనుకోవడం తప్పు. పాద దృష్టి కూడా ఉండొచ్చు, కాకపోతే పాద దృష్టి ఉన్నప్పుడు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా వస్తుంది. ఉంటుంది. ఇప్పుడు మార్సు దృష్టి, పాద దృష్టి కూడా ఘనంగా ఉంటుంది. ఇది మనకి వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఈ స్క్వేర్, ట్రైన్, సెమీ స్క్వేర్, సెక్స్టైల్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతున్నాయి సార్. అవుతాయి. అలాగే జైమిని దృష్టిలు అంటారు కొంత చాలా మంది. ఇది జైమిని దృష్టిలు అనడం విన్నాను. జైమిని దృష్టిలో పరాశరుడు కూడా అవే దృష్టి. రాసులకి చెప్పింది ఎక్కువగా మనం జైమిని దృష్టిలోనే తీసుకుంటున్నాం. కానీ మనది ఏంటంటే, జ్యోతిష్కుడికి వాళ్ళు ఇన్ని వనరులుగా ఇచ్చారు, మనకు విజ్ఞానం ఇచ్చారు. సో దేన్ని వాడుకోవాలనేది మన ఇష్టం. అది తప్పకుండా మనం చెయ్యాలి. ఆ రకంగా అధ్యయనం చేయడం ఆరంభించాలి మనం. అంటే మన అధ్యయన ధోరణిలో ఇవన్నీ రకాలుగా మనం ఆలోచించే విధానం తీసుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు, మంచి మాటలు చెప్పారు. సిఎస్ రావు గారు, మీరు 2 మాటలైనా సరే చెప్పండి. చెప్పాల్సిందే.
కురు వృద్ధులు. గురుగారు ఎంవి శర్మ గారు కూడా ఉన్నారని అనుకుంటున్నాను. తర్వాత మాట్లాడమండి శర్మ గారిని, వాళ్ళంతా శాస్త్రం మాట్లాడతారు. నాది ఇప్పుడు కనపడడం లేదు, మీరు మాట్లాడండి. శాస్త్రం ఇప్పుడు సూడానుమతి గారు చాలా చెప్పారు. ఒరిజినల్ శాస్త్రం నుంచి దృష్టిలు అవన్నీ కూడా చాలా అవసరమైనవి. ఒక చిన్న మాట చెప్పాలి అంటే అప్పటికే ఇప్పటికే కాలం మారింది కనుక ఉద్యోగాలు కూడా రకరకాల ఉద్యోగాలు మారిపోతున్నాయి. ఆ ఉద్యోగాలను బట్టి చదువులు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు మార్క్స్ ఉన్నారంటే వారు కొన్ని చెప్పారు. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ఇవాళ మార్క్స్ ఉంటే ప్రింటింగ్ జిరాక్స్ కూడా మనం చెప్పొచ్చు ఒకటి. ఆ రోజుల్లో మా ప్రింటింగే లేదు ఆ రోజుల్లో కనుక వాళ్ళు ఎవరు చెప్పలేక పుస్తకాల మీద తాటాకుల గ్రంథాల మీద రాసుకోవటమే తప్ప ముఖాముఖి చెప్పుకోవటమే ఓరల్ ఎడ్యుకేషన్ కానీ ప్రింటింగ్ వెళ్ళే పుస్తకాలే లేవు. కనుక మార్క్స్ అనేది ఆడిటింగ్ సిఏ ఇట్లా బుధుడు అనేసరికి అటు సైన్స్ కి వస్తాడు, మ్యాథమెటిక్స్ కి వస్తాడు, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ కి వస్తాడు, ఇంజనీరింగ్ కి వస్తాడు. అసలు వాడు విద్యాకారకుడు, వాళ్ళు ఏంది అసలు ఏది నడవదు. అట్లా కాక అన్ని హౌసులు కావాలి. వారు చెప్పినట్టు వారు చెప్పింది నేను ఇప్పుడు రిపీట్ చేయకల్లా అందరూ మళ్ళా వీడియో వినొచ్చు. చాలా అవసరం వారు చెప్పింది, బిగినర్స్ కోసం చాలా అవసరం. వారి గురించి పొగడక్కర్లేదు నేను, చాలా అవసరం. అట్లాగే దుష్ట స్థానాలు అన్నారు. దుష్ట స్థానాలు అంటే ఇప్పుడు 6వ స్థానం దుష్ట స్థానం ఎందుకైంది? అది అర్ధ త్రికోణం. డబ్బులు లేనిదే అసలు ఇవాళ జీవనోపాధి లేదు. 2, 6, 10 అర్ధ త్రికోణంలో పెట్టుకున్నాం మనం. అందుకని ప్రతి భావానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. మీరే చూసేటప్పుడు పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి రెండు చూడాలి. అది హోలిస్టిక్ అప్రోచ్. అంతే తప్ప దుష్ట స్థానాలు అనగానే తీసేయడానికి వీల్లేదు. చంద్రుడు చెడిపోవాలి డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్కి చంద్రుడు ఎందుకు చెడిపోవాలి? డాక్టర్ కషాయం వాడు అవ్వాలి, అయితేనే వాడు వైద్యం చేయగలడు. కషాయమైన మందు ఇవ్వగలడు, వాడు కత్తి పెట్టి కొయ్యగలడు, వాడు కషాయం వాడు కావాలి డాక్టర్. అందుకని చంద్రుడు చెడిపోవాలి. ఇటువంటి రీజన్స్ అర్థం చేసుకోవాలన్నమాట. అట్లా ఇవన్నీ కూడా వారు బాగా చెప్పారు. వారిని నేను ఇంకా కలుపుతున్నా తప్ప వారికి నేనే వారిని ఇప్పుడు ఫారెన్ ట్రావెల్ అంటే పాత పుస్తకాల్లో దేశ బహిష్కరణ అని ఉంటుంది. అది ఇప్పుడు దేశ బహిష్కరణ కావాలి మనకి. ఇంట్లో చల్లట్లా మనం, ఇక్కడ చల్లట్లేదు. మనకి తెలిసిన వాడేవాడు ఒప్పుకోడు. ఒక సూత్రం ఉండేది మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, జ్యోతిషంలో కాదు, ఎవడైనా 200 కిలోమీటర్లు వాడు స్వస్థానం దాటి వెళ్ళిపోతే సక్సెస్ ఉంటేవాడు. మరి భుక్తి దొరుకుతుంది తినటానికి. 200 కిలోమీటర్లు వెళ్ళిపోవాలంట స్వస్థానం వదిలేసి. అక్కడ ఎవడో తెలియదు కనుక అట్లా చెప్పేవాళ్ళు. అట్లా దేశ బహిష్కరణ ఇవి అయిపోవాలి. ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్నో ఉన్నాయి. రాహు పంచమంలో అనగానే రాహు ఏదో చెడ్డవాడు అనుకోకూడదు. వాడు చాలా రీసెర్చ్ అనమాట. రాహు పంచమంలో అంటే వాడు ఒకసారి చదివితే వాడు కవి ఏం రాశాడు, కవి వెనకాల వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్ని చెప్పగలడు వాడు. రాహు పంచమంలో అంటే వారు చెప్పిన వాటికి నేను కాస్త కలుపుతున్నా, అంతకంటే ఏమీ లేదు. ఇట్లా ఇప్పుడు ఇంకా పోతే ఎంపీసీ బీపీసీ అనుకున్నాం పాతకాలంలో. ఇప్పుడు ఏంటంటే రెండు కలిసిపోయినాయి. కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ పెడుతున్నారు. మెడిసిన్ కి బైపీసీ కూడా మారిపోయింది. అక్కడ వచ్చింది సార్, వచ్చేసింది కనుక అక్కడ మారిపోయింది. తర్వాత ఏంటి, చదివిన వాడు అంటే కంప్యూటర్స్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు అది బయట పక్క ఏం వస్తున్నాయి ఉద్యోగాలు అనే దాన్ని బట్టి చదువులు మారిపోతున్నాయి. ఈ ఎంపీ ఉద్యోగాల్లో ఇప్పుడు వచ్చేసి మీకు కంప్యూటర్లు కొత్తగా ఓడిచాయి. కంప్యూటర్ లేని వాడు లేడు, ప్రతి చోట ఉన్నాడు. ఏంటి, కింద కిరాణా షాప్ కానించి వాడు కంప్యూటర్లో కొట్టి బిల్లు ఇస్తున్నాడు. వాడు బిల్లులు ఇక్కడ కానించి కింద హాస్పిటల్స్ దాకా హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అన్ని కంప్యూటర్ మీద నడుస్తున్నాయి. అంటే డాక్టర్లకి కంప్యూటర్స్ చేత కావాలి, కంప్యూటర్ ఇంజనీర్స్ కి మెడికల్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడం కావాలి. ఆ మెడిసిన్ లో కూడా వాళ్ళకి ముందు ఈ బయోకెమిస్ట్రీ దాంట్లో కూడా మా ఇంజనీర్స్ బయో ఇంజనీర్స్ వీళ్ళకి కూడా హాస్పిటల్ ఎక్విప్మెంట్ చెప్పే వాళ్ళకి కూడా ముందు బయాలజీ చెప్తారు, మెడికల్ స్టూడెంట్ తో కలిపి చెప్తారు అన్నమాట. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక వింత కాదు, ఇంకోటి పరిణామం ఏమిటి అంటే దేశంలో అవసరమైన వాటిని వాళ్ళు ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మన కోవిడ్ దెబ్బలో డాక్టర్లు బాగా ఉన్నారు, డాక్టర్లు లోట్లేదు. పారా మెడికల్ సర్వీసెస్ నర్సులు, మేల్ నర్సులు, సర్వెంట్స్ వీళ్ళు తక్కువయ్యారని చెప్పి ఆ నర్సింగ్ కోర్సులు పెంచారు. అట్లా ఆ నర్సింగ్ కోర్సులు పెంచేసరికి నర్సింగ్ ఉద్యోగ చదువులు ఎక్కువైపోతున్నాయి అనమాట. అప్పటిదాకా తెలియదు పాపం వాళ్ళకి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా కోర్సులు లేక చదవట్లా. అట్లా కొత్త కోర్సులు వస్తున్నాయి.
ఒకనాడు ఏం చేశారు, చైనీస్ సెక్రటరీలు వచ్చినప్పుడు ఇంజనీర్స్ లేరని చెప్పి బిఎస్సీ చదివిన వాడికి 3 ఏళ్ళ ఇంజనీరింగ్ పెట్టారు. అప్పుడు 3 ఏళ్ళలో ఇంజనీరింగ్ అయిపోయేది. ఆ తర్వాత కంప్యూటర్స్ తక్కువ అయ్యారని చెప్పేసి ఎంఎస్సీ కంప్యూటర్స్ పెట్టారు. అట్లా గవర్నమెంట్ కొన్ని మార్పులు చేస్తుంది అనమాట. బిఎస్సీ మామూలుగా ఎంపీసీ చదివిన వాడు ఎంఎస్సీ కంప్యూటర్స్ లోకి వెళ్ళిపోయి బిఈ కంప్యూటర్స్ తో పాటు వాడు అక్కడ బిఈలో వాడికి రాలా సీటు, ఇక్కడ ఎంఎస్సీ చేసేసి వాడు అక్కడ కూర్చుంటున్నాడు కంప్యూటర్ ఉద్యోగాల్లో. అట్లా వచ్చేసారు కొంతమంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మన సమస్య ఏంటంటే ఒక కుర్రాడు వచ్చాడు 15 ఏళ్ళ వాడు 15 ఏళ్ళ వాడు జాతకం చూసి తల్లిదండ్రి వచ్చాడు ఏమి చెప్పమంటుంటాడు తప్ప అది పెద్ద మన సమస్య ఇప్పుడు అన్నమాట. అందుకని ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు ఫస్ట్ వాడికి యాప్టిట్యూడ్ ఉండాలి. గురువు గారు చెప్పారు ఆ యాప్టిట్యూడ్ వాడికి ఉత్సాహం లేదే ఎవడో ఏమీ చేయలేడు. వాడికి ఉత్సాహం లేకపోతే వాడు నెత్తిని పెట్టి డాక్టర్ అయ్యేవాడిని మీరు ఇంజనీర్ చేయలేరు, ఇంజనీర్ అయ్యేవాడిని డాక్టర్ చేయలేడు. వాడు మామూలుగా ఒక కుర్రాడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కిరాణా షాపు, వాడు నేను చదవను కిరాణానే చేస్తా అంటాడు. వాళ్ళ ఫాదర్ ఏమో వీడికి ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చేయించాలి, నాలాగా కిరాణా షాప్ ఏమిటి అంటాడు వాడు. వీడు చేయలేదు, వాడు కిరాణా షాపే చేశాడు. అట్లా ఇంకో చోట ఏం చేశారంటే ఒక అమ్మాయిని డబ్బు కట్టి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ లో చేర్పించారు 8 లక్షలు. ఇక ఎక్కువ చెప్పకూడదు మనం ఇక్కడ పబ్లిక్ గా. కడితే 6 నెలలు అయినాక కాలేజీకి వెళ్తాం మానేసింది. అసలు మానేస్తే మళ్ళీ 8 లక్షలు పోయినాయి, మళ్ళీ తీసుకొచ్చి ఆర్డినరీ బిఏలో చేర్పించారు. ఇట్లా ఈ రకాలుగా ఈ తర్వాత ఎల్ఎల్బీలు ఇవి ఇదివరకు ఏ సీటు దొరకనవాడు ఎల్ఎల్బీ చేసేవాడు, ఈవినింగ్ కాలేజీ చేసేవాడు. అట్లా ఇట్లా ఎల్ఎల్బీ చేసేసి ఏదో డిగ్రీలు పెట్టేసుకుని ఏది దొరకకపోతే బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిపోయి అడ్వకేట్ అనేసి తిరుగుతుంటేవాడు. అట్లాగే ఎంబీఏలు కూడా వచ్చాయి, ఏ సీటు దొరకని వాడు ఎంబీఏ. ఇప్పుడు ఎంబీఏ సీటు దొరకడం కష్టం అయిపోయింది మాట. మళ్ళా ఇన్ని రకాలుగా కొత్త కోర్సులు వస్తున్నాయి. వీళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు అనేది బాగా ఉంటుంది. ఇవన్నీ ఇన్ని రకాల ఉద్యోగాలు ప్రొఫెషనల్ కోర్సులు అంటే జీవనోపాధి కల్పించేవి. దీనికి వీడి కోర్సు ఏం చేస్తున్నాడు, మామూలుగా బిఏ బీకాం బిఎస్సీ చదివితే ఏది కుదరదు. ఇవాళ బిఏ బీకాం బిఎస్సీ చదువు అనే కంటే ఏదో గ్రాడ్యుయేట్ అవుతావు, ఇంజనీరింగ్ లో ఎర్రా ఏ సీట్ వస్తే ఆ సీట్ దొరుకుతుందని చెప్పచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చాలా వచ్చేసాయి, కమర్షియల్ అయిపోయినాయి. డబ్బులు కట్టేస్తే సీట్ ఇచ్చేస్తున్నారు, చదువు ఏం చెప్పట్లా, డిగ్రీలు ఇస్తున్నారు అంతే. ఇంకా ఒక చోట జేఎన్టీ కూడా ఇచ్చాడు ఇంజనీరింగ్ లో 4th ఇయర్ లో తెలంగాణ అసోసియేషన్ లో ఒక సబ్జెక్ట్ పెట్టలేదు, ఒక పేపర్కి ఎగ్జామ్ పెట్టలేదు. వాడు పెట్టకుండా డిగ్రీ ఇచ్చేసాడు, రాసేసాడు క్లియర్ గా. అయితే ఎగ్జామ్ అయిపోయింది, 8 సబ్జెక్ట్ ఉంటే ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ పెట్టలేదు మీకు అజిటేషన్ వల్ల, వాడు రాసేసి ఇచ్చేసాడు. అది బాగానే ఉంది, ఇండియాలో ఒప్పుకుంటారు నేను, మన ఆంధ్ర స్టేట్ లో ఒప్పుకుంటారు. కానీ ఫారెన్ వెళ్తే వాడిని తీసేశారు, వాడికి నీ సీటు పనికిరాదు పొమ్మన్నారు. వాడెవడో నీ పొలిటికల్ రిజల్ట్ తీస్తే మాకేం సంబంధం అన్నారు. ఇట్లా వాడి పేట పోయింది వాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి. ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడ చదువుకున్నా బిఏ డిగ్రీ వాడు థింక్ చేయలేడు, క్యాన్సిల్ చేయలేడు, మళ్ళా చదవలేడు. ఇట్లా కొన్ని దెబ్బలు కొడుతుంటాయి. ఇన్ని రకాలుగా ఇవన్నీ మనం పాజిటివ్ గా జ్యోతిష్యం చూసుకుని, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను టైము, జ్యోతిష్యం చూసుకుని ఏమో అన్ని చెప్తున్నాం, మంచి చెబుతున్నాం, బాగా చెప్తున్నాం. ఇబ్బందులు ఎక్కడ వస్తాయి కుర్రాళ్ళకి. ఒక కుర్రాడు ఇంటర్మీడియట్ తప్పుతున్నాడు, వాళ్ళ ఫాదర్ లాయరు, వాడు వచ్చాడు పాస్ అయ్యాక ఏదో ఒకటి చేసి పాస్ అయ్యాక లా చదివించే వద్దంటే లాయర్ ఎందుకు, నేనేం సంపాదిస్తున్నాను, నాకు దెబ్బతిన్నాను, లా కాదన్నాడు. వాడు 3 సార్లు తప్పాడు ఇంటర్మీడియట్, 4వసారి సడన్ గా పాస్ అయ్యాడు. ఎందుకో తెలుసా, కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో పాస్ అయ్యాడు. పాస్ అవగానే వెంటనే వాడిని లాలో చేర్పించాడు. వాడు ఫాదర్ కంటే ఇప్పుడు వాడు బాగా పెద్ద లాయర్ అయిపోయాడు, మించిపోయాడు వాడు లాయరు. వాడికి జారీ కలిసి వస్తుంది. ఒక రోజు ఏంటంటే కొన్ని మెట్లు సరిగ్గా ఎక్కలేడు, తర్వాత పరిగెత్తాడు వాడు. అట్లా కొన్ని జాతకాలు అట్లా సరిగా వస్తాయి, కొన్ని చోట్ల కలిసి వస్తాయి. 4వ భావం దశలు, ఆ దశలు అసలు ఒరిజినల్ దాంతో వాడికి కలిసి వస్తుంది. కాలం కలిసి రావాల్సిన వాడే గొప్పవాడు. ఇవాళ రేపు కానీ కాలం కలిసిన వాడు కాకపోతే ఏమీ లేదు, ఎంత మేధావి అయినా వస్తలు లేదు. కాలం కలిసి రాకపోతే ఎవడు కాడు. ఇన్ని రకాలుగా ఎన్నో ఉంటాయి. ఈ దృష్టిల గురించి చిన్న సైంటిఫిక్ పాయింట్ ఒకటే చెబుతా. దృష్టి అంటే లైట్ రేస్ అనుకుంటాం, ప్లానెట్ రైట్ రేస్ అంటాం. మన సైంటిఫిక్ ప్రిన్సిపల్ అంటే లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ అనేది ఒరిజినల్ ప్రిన్సిపల్. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఏమొచ్చింది, పోలరైజేషన్ వచ్చింది. పోలరైజేషన్ అంటే లైట్ అబ్బాయి స్ట్రైట్ గా వెళ్తున్నా పక్కవాడికి కనిపిస్తుంది స్ట్రైట్ గా వెళ్తోందని. ఎందుకు కనిపిస్తోంది, ఆ పక్కకి వెళ్ళకపోతే లైటు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే
మనం 4 రోడ్ల సెంటర్ లోంచి ఒక రోడ్డు నుంచి వెళ్తుంటాం. అవతల రోడ్ల నుంచి వచ్చే కారు, అవతల సైడ్ నుంచి వచ్చే కారు బీమ్ మనకు కనిపిస్తుంది, లైట్ మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? అది స్ట్రైట్ వెళ్తుంటే మనకి ఇక్కడి నుంచి ఎందుకు కనిపిస్తుంది? అది పోలరైజేషన్ అంటాం. లైట్ పోలరైజేషన్ అనేది, ఈ పోలరైజేషన్ లో ఈ 360 డిగ్రీల్లో ఉన్న గ్రహం 360 డిగ్రీలకి లైట్ కొడుతూనే ఉంటుంది. అది ఒక గ్రహం గుండ్రంగా ఉంటే దాని చుట్టుపక్కల నుంచి అన్ని దిక్కుల నుంచి లైట్ స్ప్రెడ్ చేస్తోంది. ఏంటి అదేం తగ్గించి చేయడు. ఇప్పుడు ఆ సూర్యుడు ఉన్నాడంటే ఒక పక్కకే చేయడు, అందరికీ చేస్తుంటాడు. అట్లా అన్ని లైట్లకి వెళ్తుంటే 360 డిగ్రీస్ లో డిగ్రీ టు డిగ్రీ తీసుకుంటే, సేమ్ డిగ్రీ అయితే కంజంక్షన్ ఉన్నాం, ఆపోజిట్ ఉన్నాం, అట్లా డిగ్రీ ఈ మధ్యలో జామెట్రికల్ యాంగిల్స్ లెక్కేస్తే, ఈ సెక్టైల్స్ స్క్వేర్ గురుగారు చెప్పారు ఇందాక, ఈ జామెట్రికల్ యాంగిల్స్ లెక్కేస్తే 100 యాంగిల్స్ అవుతాయట. జామెట్రికల్ యాంగిల్స్ 100 చూడలేం కనుక మనం ఇంపార్టెంట్ తీసుకుని చూసుకుంటున్నాం అంతే తప్ప. అందుకని లైట్ ట్రావెల్స్ ఇన్ విత్ పోలరైజేషన్ ట్రావెల్స్ కనుక ఎఫెక్ట్ అది. ఇదే మనం అష్టకొరకులో కూడా చేసేది. ఒక్కొక్క గ్రహం తానున్న చోట నుంచి ఇతరుల చోట నుంచి అన్ని లెక్కలు కట్టి చేస్తున్నాం. ఇట్లాగే మిడ్ పాయింట్స్ అని తీసుకుంటాం, ప్లానెట్ టు ప్లానెట్ మిడ్ పాయింట్స్. అది దృష్టికి కామన్ గా మొత్తం చార్ట్ యాజ్ ఏ హోల్ చేసుకోవాలి తప్ప ఏమి లేదు. ఇందులో ఇప్పుడు మటుకు చాలా మటుకు చెప్పాను నేను. ఎట్లాగే అర్థాతి కోణాలు ఇవి ఇన్ని కూడా చాలా ఉన్నాయి. ఇక భావాలు ఏముంటాయి అంటే అన్ని మొత్తం చాట్ అంతా చూడాలి. వాడు లగ్న బలం ఉంటే తప్ప వాడు ఎందుకు పనికిరాడు, వాడికి ఉండాలి. అన్ని భావాలు కలిసి వస్తే తప్ప ఎవడు పనికిరాడు. అది ఇంపార్టెంట్. అందుకని చూసి వాడి గైడెన్స్ మనం ఎలా చేస్తాం. ఒక కుర్రాడు మంచి కుర్రాడు, ఫస్ట్ క్లాస్ కుర్రాడు, నిజంగా బీకాం చదువుతూ అమ్మ సిక్ అయిపోయింది. తల్లి సిక్ యాక్చువల్ గా మంచాన్ని పడింది 6 నెలలు బట్టి. రోజు పరీక్ష రాస్తున్నాడు. ఒక పరీక్షకి ఆ రోజు పొద్దునే ఆవిడ చచ్చిపోయింది. వాడే చేయాలి కర్మకాండ. వాడికి ఉపనయనం కూడా అయింది, వాడు చేయాలి. పొద్దున పోయింది 7 గంటలకి, వాడు పరీక్ష ఆబ్సెంట్ అయ్యాడు. మరి 1 year పోయింది. వాడికి ఎక్కడ బ్రేక్ వస్తుందో అనుకుంటుందేమన్నా కానీ ఇలా రకంగా వస్తుందని మనకి తర్వాత తెలిసింది, పోస్ట్ ఫ్యాక్టర్ ఇంటెలిజెన్స్ మనకి. అట్లా ఒక్కొక్కసారి బ్రేక్లు ఎలా వస్తాయి తెలియదు. 358 సంబంధం ఉన్న దశా పీరియడ్ లో బ్రేకులు వస్తాయి. ఏ రకమైన బ్రేక్ వస్తుంది? వీడు చదవక బ్రేక్ పోతాడా, ఎక్స్టర్నల్ వీళ్ళు వస్తాయా, ఇటువంటి యాజిటేషన్స్ వల్ల వస్తాయా, ఎన్ని రకాలు వస్తాయి. ఆ తర్వాత ఇట్లాగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మామూలుగా ఐఏఎస్ సివిల్ సర్వీస్ వెళ్ళిపోతాం, గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని పెద్ద ప్రశ్న ప్రతి వాడికి. గవర్నమెంట్ జాబులు ఎక్కడ ఉన్నాయి అసలు? రావడానికి వాడు ఎవడుస్తున్నాడు? ఇచ్చినాక జీతాలు ఇవ్వటం లేదు. వాడు జీతాలు ఇచ్చిన రిటైర్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వటం లేదు, పిఎఫ్ ఇవ్వటం లేదు. పెన్షన్ దాకా ఎందుకు, పిఎఫ్ కూడా ఇవ్వటం లేదు వాళ్ళకి. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదని అమాయకులు మనం వెంట పడుతూ ఉంటారు అనమాట. ఎందుకు రాని గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు ఎంఎన్సీ బాడీస్ అన్ని తగ్గిపోయినాయా? ఎంఎన్సీస్ యూనిట్స్ బోర్డు ఉన్నాయి, అవే తక్కువ. కార్పొరేట్ బాడీస్ ఇవన్నీ ఇవి కూడా ఈక్వల్ టు గవర్నమెంట్ రా అని చెప్పాలి వాళ్ళకి మనం కనుక తీయాలి. ముఖ్యంగా ఏంటంటే యుక్త వయసులో 15 ఏళ్ళు అప్పుడు జారడానికి వచ్చినప్పుడు కూడా యాప్టిట్యూడ్, తర్వాత ఎబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, ఆ ఎబిలిటీ ఉండాలి, ఎకడమిక్ ఎబిలిటీ ఉండాలి. తర్వాత అవైలబుల్ రిసోర్సెస్ ఉండాలి. అవైలబుల్ రిసోర్సెస్ అంటే చాలా ఇంటెలిజెంట్ కుర్రాడు వాడికి మెడిసిన్ అది అంతా వస్తుంది. వాళ్ళ ఫీజులు కట్టలేరు, వాళ్ళు బయట ఊరు పంపించలేరు. ఇన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడంటే చాలా చోట్ల అన్ని విద్యలు వచ్చేసాయి ప్రైవేట్ కాలేజీలు. పాతకాలంలో అన్ని కాలేజీలు లేవు కదా. ఏంటి అందుకని ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే ఎక్కడికో పోవాల్సి వచ్చేది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ ఉండేవి, ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కాదు. ఇన్ని రకాలుగా ఎన్నో చోట్ల వచ్చేవి. ఇప్పుడు డబ్బులు కూడా చీప్ అయిపోయినాయి, డొనేషన్ కూడా కడుతున్నారు, సర్టిఫికెట్ కూడా కట్టిస్తుంటారు. అట్లా ఒక కుర్రాడికి మెడిసిన్ ఇంజనీరింగ్ లో సీట్ రాలా, వాడు సీట్ రాలా ఎంసెట్ లో, గురుగారు ఇందాక చెప్పారు. కానీ వాడి తండ్రి ఆర్మీ ఆఫీసర్ అయ్యేసరికి ఆర్మీ ఆఫీసర్స్ కోటాలో వచ్చాడు. ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ చదివేసాక వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికా వెళ్ళాడు. అమెరికాలో బ్రహ్మాండంగా ఉన్నాడు ఇప్పుడు వాడు. అసలు ఎంసెట్ సీట్ రానివాడు వాడు. ఇట్లా ఎన్ని రకాలు ఉంటాయి. ఒక అమ్మాయికి మెడిసిన్ సీట్ రాలా. నేను అమ్మాయికి చదివేటప్పుడు చెప్తే, అమ్మాయి మెడికల్ సీట్ రాకపోతే నువ్వు పారామెడికల్ ఏదో చదువుకో, ఫార్మసీ కోర్సు చదువుకో అని చెప్పావు. మెడిసిన్ సీట్ రాకపోతే వాళ్ళ నాన్న ఏం చేశా అంటే, ఈ అమ్మాయికి ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో స్పోర్ట్స్ లో సర్టిఫికేట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ లెవెల్లో మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. అది పెట్టేసి స్పోర్ట్స్ కోటాలో వచ్చేసింది. ఎంబీబీఎస్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంఏలో బ్రహ్మాండమైన డాక్టర్ ఇవాళ. ఇట్లా దశ తిరిగితే మనం ఏం చెప్పలేము అక్కడ. అట్లా ఎన్ని రకాలు ఉంటాయి. ఒక కుర్రాడు ఐఐటి ఎంట్రన్స్ లో ఫస్ట్ క్లాస్, అంటే నేను కేస్ స్టడీస్ చదివి చెప్తున్నా నాకు వచ్చినవి. ఒక ఐఐటి కుర్రాడు ఫస్ట్ లోనే ఐఐటీలో అయిపోయాడు. వాడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ కొడుకు అనమాట. వాడు ఫస్ట్ ర్యాంక్ లోనే
ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఐటి ఖరగ్పూర్ లో వచ్చేసాడు. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్ కి వచ్చాడు. వాడు మంచి క్రికెటర్ ఇక్కడ హై స్కూల్ నుంచి. అక్కడ క్రికెట్ లో వీళ్ళు పట్టారు, క్రికెట్ లో పెట్టేసరికి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు అక్కడ. మళ్ళా వాడికి బుద్ధి వచ్చి ఏం చేశాడంటే క్రికెట్ మానేసి ఆ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్ అన్ని కలుపుకుంటూ చేసుకుంటూ లక్కీగా ఫోర్త్ ఇయర్ ఇన్ టైంలో పాస్ అయ్యాడు. ఇంతే లక్గా కలిసి రావాలి. ఒక్కోసారి బ్రేక్ వస్తాయి, బ్రేక్లు వచ్చినా కలిసి వస్తాయి. అందుకని ఇప్పుడు మనం ఎంట్రన్సే మన టాపిక్ ఇవాళ. ఎంట్రన్స్ గురించి కాక నేను ఎక్కువగా కూడా చెప్పాను. ఎంట్రన్స్ అంత మాత్రం అంత కాదు, ఫెసిలిటీస్ అవకాశాలు కావాలి, యాప్టిట్యూడ్ కావాలి. తండ్రి తల్లి యాప్టిట్యూడ్ కాదు, చూద్దామని చూడలేదు ఇవాళ కూడా. వాళ్ళు కూడా ఇప్పుడు 2002లోను 1లోను 2లోను డొనేషన్స్ వచ్చినప్పుడు ఇంజనీరింగ్ లో చేర్చిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నారు. సరైన పాస్ కాక ఇంజనీరింగ్ లో కంపార్ట్మెంట్ పాస్ అయ్యి ఇక్కడ ఒక చోట సరిగ్గా ఉద్యోగాలు లేక ఇప్పటికే రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి 35-34 ఏళ్ళు వచ్చి నాన్నగొడగా తిరుగుతున్నారు అనమాట. ఇన్ని రకాలుగా తొయ్యటంలో వచ్చే ఇబ్బందులు వాళ్ళ జ్ఞాపకం అప్పటికి నేను చూస్తూనే ఉన్నా. వాళ్ళ 20 ఏళ్ళ మట్టి చూస్తూనే ఉన్నా. వాళ్ళు ఇంటర్మీడియట్ గా నుంచి ఎంత రకరకాలుగా దెబ్బతినేస్తారు వాళ్ళని ఫోర్స్ చేస్తే. అందుకని కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. వస్తూనే ఉన్నారు, చాలా మంది వస్తారు, జాతకానికి వస్తారు, వింటారు, లేకపోతే టీవీలో వింటారు, ఏదో రకంగా చూసి చెప్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, చేస్తారు. వాళ్ళు మన గైడెన్స్ చేయటంలోనే ఉన్నది. వాళ్ళు వింటారా లేదా మన మాట అనవసరం, మనం చెప్పటం, మనం చూసింది మనం చెప్పేయటం నిర్భయంగా. తర్వాత వాళ్ళ అదృష్టం అంతే. ఇక మన పని, మన డ్యూటీ మనం చేయటమే తప్ప. ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను నేను. గురువు గారు చెప్పింది అంతా చాలా బాగుంది. అట్లా నేను మళ్ళా వీడియోలో వింటాను. అది శాస్త్రం, ఒరిజినల్ శాస్త్రం నుంచి కావాలి. పెద్దలంతా ఇక్కడ ఉన్నారు మనకి, ఇక ఈ మూర్తి గారులు అందరూ వినాలి. నేను వచ్చేది అందుకే. నేనేదో ఇటువంటి జనరల్ చెప్తూ ఉంటా, జనరల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. అది ఏదైనా పుస్తకం పెట్టాను చూడండి, అందులో నాదే ఆ బుక్. పైలట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, వెటర్నరీ డాక్టర్స్ కొన్ని మోడల్ జాతకాలన్నీ అనాలిసిస్ పెట్టాను అన్నమాట. ఓ బుక్ ఎప్పుడో రాసింది అది, నేనే మర్చిపోయాను. ఇందాకే గుర్తొచ్చి పెట్టాను. అందులో నేనే కొన్ని మర్చిపోతూ ఉంటాను, అందుకే అది అల్లారిపోయాను అని చెప్తూ ఉంటాను. ఇక మళ్ళీగా నేను కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ రకరకాలుగా మీకు అందరు గుర్తుపట్టే ఉంటారు. తగ్గించేస్తున్నాను, తగ్గించక తప్పదు, ఇంకా ఓపిక కొట్టలేదు. అందుకని చూసుకోండి జాగ్రత్తగా. ఆ బుక్ ఇంపార్టెంట్. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ. ఆ బుక్ పెట్టినందుకు అందులో పెట్టా, గ్రూప్ లో పెట్టారు. చూద్దాం. ఈ సండేనే మీ ఈ సండే మీటింగ్ నాకు ఓపిక తెస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అంతే. ఇంకోటి ఏంటంటే సామాజికంగా వచ్చే పరిణామాలు జ్యోతిష్కుడు ఎంతగా గమనించాలో చెప్పకుండా చెప్పారు. అంతే కదా. జ్యోతిష్ శాస్త్రం ఒకటే కాదు, మన చుట్టూ ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు చాలా అవసరం. మార్పులు చేయాలి. ఇప్పుడు డెంటిస్ట్ కాలేజీలు పెంచారు, డెంటిస్ట్ తక్కువ అని. ఇప్పుడు డెంటిస్ట్లకు ఉద్యోగాలు లేవు, చాలా ముఖ్యమండి. డెంటిస్ట్ ప్రాక్టీస్ లేదు. ఒక డెంటిస్ట్ ఇవాళ లోన్ పెట్టి, డిస్పెన్సరీ పెట్టి 4 లక్షలు లోన్ పెట్టి ఐసిఐసిలో అంతా చేసి లోన్ తీర్చలేక ఏం చేశాడంటే ఎంసెట్ కోచింగ్ కాలేజీలో బోటనీ చెప్తున్నాడు, జువాలజీ చెప్తున్నాడు. వాడికి దాని మీద 60-70 వేలు నెలకు వస్తున్నాయి. దాంతో లోన్ కట్టి సాయంత్రం పూట డిస్పెన్సరీ గడుపుకుంటున్నాడు 2 ఏళ్ల మట్టి. ఇమాజిన్ చేయండి మరి. డెంటిస్టులు అప్పుడు గవర్నమెంట్ పెంచేసింది డెంటిస్ట్ కాలేజీలు. వీడికి బాగా ఉన్నాడు, ఫస్ట్ క్లాస్ వాడు, సీట్ వచ్చేసింది, ఇచ్చేసారు. ఇప్పుడు డెంటిస్టులు అందరూ పళ్ళు తోముకుంటున్నారు వాళ్ళే. ఇట్లా బయట పెరుగుతుంది అవకాశాలు. వాళ్ళు విలేజెస్ కి వెళ్ళాలి సార్, విలేజెస్ లో ప్రాక్టీసులు పెట్టాలి. పెడితే విలేజ్ కరెక్ట్, మీరు అందరూ కరెక్టే, కానీ అందరు పోలేరు కదా విలేజ్. పోవాలి. ఇప్పుడు చదువుకున్న తర్వాత విలేజెస్ లో వచ్చి, ఎందుకంటే వాళ్ళకి కావాలి, అక్కడ కూడా ఉంటారు, అవసరాలు ఉంటాయి కాబట్టి. మీరు అన్నారు కనుక ఒక కేసు చెప్తా. ఒక ఎంబీబీఎస్ డాక్టర్, వాడికి ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ మంచి డాక్టర్ ఉన్నాడు. కార్పొరేట్ ఆఫీసులో గిట్టదు వాడు, ఎందుకంటే నువ్వు టెస్ట్కి రాయి, దానికి రాయి, దీనికి రాయి, కోటా పెడుతున్నారు. లేకపోతే నీకు ఇవ్వవచ్చు ఉద్యోగం అని చెప్పి ఉద్యోగాలు తీసేశారు. వాడు దేవరకొండ వెళ్ళిపోయి సాగర్ రోడ్డు దాంట్లో అక్కడ పెట్టి డైలీ 2,000 సంపాదిస్తున్నాడు. విలేజ్ లో ఉంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది వెళ్ళాలి. వాళ్ళు చేయలేరు, అందరూ వెళ్ళలేరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళరు, వీడు ఒక్కడే వెళ్ళాలి, వాడు అక్కడ పెట్టలేడు. ఇన్ని రకాలు ఉంటాయి, వేరే ఫెసిలిటీస్ ఉండవు. ఆ తర్వాత విలేజెస్ కూడా ట్రెండ్ ఎట్ అయిందంటే ఈ లోకల్ డాక్టర్ పనికిరాడు, మనం హైదరాబాద్ వెళ్దాం అనేవాడే గాని
ఓకే సార్, చాలా చాలా ధన్యవాదాలు. గురువు చాలా గారు ఇట్లా వాగుతూనే ఉంటా, నన్ను వదిలితే ఇట్లా వాగుతూనే ఉంటా. ఎంవి శర్మ గారు వచ్చినట్టుంది. ఎంవి శర్మ గారు, గురువు గారు నమస్కారం. ప్లీజ్ తమ యొక్క జ్యోతిర్వాణి వినిపించండి. నమస్కారం అందరికి. ఎంవి శర్మ గురువు గారు వచ్చారని అనుకుంటున్నాను. వచ్చారు, నాకు కనిపించారు, మరి మళ్ళీ వెళ్ళిపోయారా? ఓకే, ఇంకా ఎవరైనా మిత్రులు ఏమైనా చెప్తారా దీని గురించి? జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి విద్యార్థులకి మార్గదర్శనం ఇచ్చే విషయంలో మీకేమైనా సందేహాలు ఉన్నా అడగండి, లేదా మీకేమైనా తెలిసిన విషయాలు ఉంటే చెప్పండి. నమస్కారం మహోదయ. చెప్పండి అమ్మా. అంటే ఒక చిన్న క్లారిఫికేషన్. నేను ఒక పెద్ద కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయ్యాను. అక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ అన్నీ ఉన్నాయి. అయితే అప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టాము మేము. ఏంటంటే వాళ్ళు ఏ కోర్స్కి అయితే వెళ్ళగలరని ఒక సైకాలజిస్ట్ ప్రిపేర్ చేసిన దాన్ని పిలిపించి అది ఇస్తే చాలా మంది పిల్లలు అది రాసి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి వచ్చిన రిజల్ట్ కూడా చూపించాము. మల్టిపుల్ చాయిస్ ఇస్తే టిక్ పెట్టారు వాళ్ళు. వాళ్ళు అదే అన్నారు, మేము ఏదైతే అనుకున్నామో అలాగే వచ్చింది రిజల్ట్ అని చెప్పారు. ఈ సైకాలజీని మనము ఈ జ్యోతిష్యంకి ఏమైనా కనెక్ట్ చేయొచ్చా అని ఒక సందేహం నాకు. బ్రహ్మాండంగా చేయొచ్చాము. అసలు జ్యోతిషం చేసేదే దాంతో కనెక్షన్. మనం జ్యోతిషం చూసేదంతా అలాంటి విషయాల కోసమే. ఎందుకంటే అందరూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళలేరు, ఆ పరిజ్ఞానము లేదు, అవగాహన కూడా లేదు. సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే హెల్ప్ చేస్తుందో అది జ్యోతిష పరంగా కూడా హెల్ప్ చేస్తున్నట్టే కదా మహోదయ? చేస్తుంది. ఇప్పుడు ఎంతసేపు మనం చెప్పుకున్నది ఉపదేశ వారు చెప్పిందంతా అదేనమ్మా. 5వ స్థానము అంటే యాప్టిట్యూడే. ఆప్టిట్యూడ్ ని ఏ ప్లానెటరీ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెక్ చేయడమే విశ్లేషణ. హోరోస్కోప్ లో లగ్నం నుంచి ఏ ప్లానెటరీ ఎనర్జీ, దీన్ని మనం గ్రహాలనే బదులుగా ప్లానెటరీ ఎనర్జీస్ ఎంత దూరంలో ఉన్నాయి, వాటి పరస్పరం మ్యూచువల్ గా వాటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా వస్తుంది. అన్ని లైట్సే, ఆల్ ఆర్ లైట్స్. ప్లానెటరీ ఎనర్జీస్ ఆర్ లైట్స్. ఈవెన్ ద నేటివ్ ఈజ్ ఆల్సో వన్ లైట్. నేటివ్ అంటే జాతకుడు కూడా ఒక లైట్. ఈ జాతకుడు ఎక్కడైతే ఉన్నాడో అంటే లగ్నంలో, అక్కడి నుంచి ఈ హౌసెస్ అన్నింటినీ మేనిఫెస్ట్ చేసేటువంటి ఆ ప్లానెటరీ ఎనర్జీస్ ఎక్కడ ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంది. తర్వాత ప్లానెటరీ ఎనర్జీస్ ఒక దగ్గర ఉంటే కంఫర్టబుల్, ఇంకో దగ్గర ఉంటే అంత కంఫర్టబుల్ కాదు అని మనకి కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటినే మనం ఉచ్చని, శత్రు రాసులని, అంటే శత్రుస్థానాలని, మిత్రస్థానాలని, వీటన్నిటికీ నామెన్క్లేచర్ మార్చారు వాళ్ళు. అంతే తప్ప ఈ రోజుల్లో కరెక్ట్ గా చెప్పుకుంటే నామెన్క్లేచర్ వాడుకుంటే మోస్ట్ ఫేవరబుల్ ప్లేస్ మిత్రస్థానం. ఓన్ హౌస్ ఇస్ మోస్ట్ ఫేవరబుల్ ప్లేస్. దాంట్లో మళ్ళీ మూల త్రికోణం ఇంకా మంచి ప్లేస్. ఇలా అన్నిటికీ ఈ ఎనర్జీస్ అక్కడ ఉంటే ఈ ఎనర్జీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పుకొచ్చేదే జ్యోతిషాస్త్రం. ఆ క్రమంలోనే యాప్టిట్యూడ్ వచ్చిందే 5వ స్థానంతో. 5వ రాశి అంటే యాప్టిట్యూడ్ అవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. గురుగారు వెబ్సైట్ ఉన్నాయి, సైకాలజీ వాళ్ళు మన పైన వాళ్ళే చేస్తున్నారు. ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు అస్ట్రాలజర్స్ అక్కడ వచ్చారు USA లో. ఇదివరకు అంతా సైకాలజిస్ట్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆ సైకాలజిస్టులు అందరూ అస్ట్రాలజర్స్ గా మారారు. అక్కడ యాస్ట్రోగ్లిన్ అని ఒక వెబ్సైట్ ఉన్నది. ఆ సైకాలజిస్టే మారిపోయి అస్ట్రాలజీలో డిగ్రీలు ఇస్తున్నాడు అందరికి వాడు. మనం అదే సైకాలజీ సైకాలజిస్ట్. అస్ట్రాలజీ ప్రిడిక్టివ్ పార్ట్ లో సైకాలజీ కలపాలి, ఈ బిగినింగ్ పార్ట్ లో ఎస్ట్రానమీ కలపాలి, క్యాలిక్యులేషన్ పార్ట్ కలపాలి. మనం స్టడీ చేసాక కౌన్సిలింగ్ లో ప్రిడిక్షన్స్ కాదు, ప్రిడిక్షన్ మనం చేసుకున్నాక కౌన్సిలింగ్ లో సైకాలజీ కలపాలి. సైకోగ్లిన్ అని గుర్తురాట్ల నాకు సైట్ ఉన్నది, అది వెబ్సైట్. వాడు ప్రతి గ్రహానికి రవి వెనకాల ఎవరు, వాడు వెనకాల ఎగిరారు. మనం హరిషద్వారాకారవి సైకాలజీలో నెగటివ్ ఫీలింగ్స్ అంటాం, పాజిటివ్ ఫీలింగ్స్ అంటాం.
పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయి, నెగిటివ్ యాటిట్యూడ్ తగ్గించుకో అంటారు వాళ్ళు. నేరో మైండ్ తగ్గించుకో అంటారు. అక్కడ వాళ్ళంతా మనం హర్షద్ వర్గాల తీసేస్తాం అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, నేను దూరిపోతున్నాను. తప్పు పొరపాటు థ్యాంక్ యూ అండి, అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మంచి పాయింట్ థ్యాంక్ యూ తీశారు. మహోదయ. అయ్యా ఈ ధనంజయ్ గారు ఏంటి అని చెప్తారా? అవును సార్, నమస్కారం సార్. నా పేరు ధనుంజయ్ సార్. సభకు నమస్కారం. అంటే ఇప్పుడు చదువు పరంగా యువతి యువకులకు ఏర్పడే ముందు విషయాల గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. 2-3 విషయాలు. రాహు ఒక విధంగా, రాహు కుజుడు అంగారక యోగం ఏర్పడినప్పుడు 5th అధిపతితో కలిస్తే అందులో బుధునితో కలిస్తే జీనియర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. అంటే టెక్నాలజీ పరంగా, రీడింగ్ పరంగా, క్రియేటివిటీలో ఎమోషనల్ ఎక్కువ ఛాలెంజర్స్ గిట్లా ఎక్కువ అంటే ఒక కాంపిటీషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భూపతులు గిట్లా అయ్యే అవకాశం ఉంది. ఆర్మీలో, పోలీసులో కానీ ఈ లింక్స్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే అందులోనే ఉండడం అని కాదు సార్, వాళ్ళు అందులో లింక్ ఉండే అవకాశం ఉంటుంది. అదే జాతక పరిశీలనలో ఎనలైసిస్టులు, ఎలక్ట్రానిక్స్ మళ్ళీ ఒక్కొక్కసారి భూముల్లో అక్రమాలకు గిట్లా ఆస్కారం ఉండే అవకాశాలు ఉంది. అదే దూర ప్రదేశాలలో భూములు కలిగి ఉండడం, అందులో భూసేవ చేయడం వల్ల ఈ విధంగా కూడా ఉండే అవకాశాలు ఉంది. అదే అంటే విదేశాలు కాకుండా రాష్ట్రాలలో, అంటే దూర ప్రదేశాల్లో అదే రాహు కుజుడు మంచి స్థానాల్లో దృష్టి వల్ల, వీటి వల్ల ఉంటే అధికమైన మంచి జరుగుతుంది. అదే నెగిటివ్ అయితే క్యాన్సర్ లేక ఇటువంటి విషయాలు విద్యార్థులకు ముందు చూపుగా ఉండే అవకాశాలని నేను కొద్దిగా చూస్తున్నా. అదే అగ్ని ప్రమాదాలకు ఆస్కారము ఇవన్నీ అంటే మనము అందులో కొద్దిగా ఆ పొజిషన్, ఆ డిగ్రీస్ పరంగా కూడా ఉన్నప్పుడు వాళ్ళకు మంచి చెడు 2 అవుతుంటాయి. ఆ పొజిషన్ వెనుకాల ఉందా, ముందు ఉందా, మళ్ళీ ఆ దృష్టులు ఇంకే దృష్టులు ఉన్నాయని చూసుకొని వాళ్ళకు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ యాక్టివేషన్ లో కొన్ని గ్రహాలను, కొన్ని వృత్తులను కొద్దిగా తక్కువ చేసుకొని జ్యోతిష్యుని సంప్రదించిన వల్ల అవి ఎక్కువ అంటే ఒక మంచిని అందులో తీసుకోవడం వల్ల ఆ ప్రమాదాల నుంచి మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది సార్. అదే యుద్ధంలో, ఆర్మీలో లేదా ఆటల్లో ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉంది. ఇదే ఉల్టా ఉంటే క్రిమినల్స్ గా మారే అవకాశాలు కూడా ఉంటాయి సార్. పాజిటివ్ గా అయితే సైబర్ నేరగాలను పట్టుకుంటారు. అందులో సైబర్ నేరగాలను మనం విద్య గురించే మాట్లాడుతున్నాం ధనంజయ్, అదే సార్. అదే సార్, ఇందులో కాంబినేషన్ ఉందనుకో సార్. విద్య విషయం మాత్రమే. వాళ్ళు ఏమవుతారు తర్వాత ఆ సంగతులని కాదు, మనకి ఒక ఎడ్యుకేషన్ కి సంబంధించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అవును సార్, ఈ రాహు కుజులు కలయిక వల్ల ఈ విధంగా ఉంటే అది మళ్ళీ అదే రాహు బుధుడు ఏఐ మైండ్ ఈ కాంబినేషన్ కొన్ని సందర్భాలలో ముందు ప్రచారానికి రాహు యోగాలు ఎక్కువగా ఉంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పరంగా డిజైన్ ప్రొసెసర్ వల్ల తయారు చేసి మనిషి ఆలోచనలను కలిపితే అందులో ఈ చెడుని కాపీ, అంటే ఇప్పుడు చాట్ జీపీటీ అని వస్తుంది కదా సార్. చాట్ జీపీటీ ఇప్పుడు రాహు, ఈ బుధుడు ఈ కాంబినేషన్ వల్ల బ్రహ్మాండమైన తెలివితేటలు, అంటే ఇప్పుడు అతని మైండ్ కాకుండా ఆ కంప్యూటర్ అంటే రాహు ప్రభావం, ఇంటర్నెట్ ప్రభావం కూడా మిళితమయ్యి అతను చాలా అది మాటల్లో కానీ పనుల్లో కానీ ఇది అంటే ఇతరుల మైండ్ వాష్ కూడా ఇందులో వచ్చే అవకాశాలు ఉంటాయి. లెక్చరల్ గా, డిజిటల్ గా సూపర్ గా తయారయ్యే చెప్పినట్టు, ఇంతకుముందు గురువారు చెప్పినట్టు 2కి 5కి 4కి 9కి అలాంటి సంబంధం వచ్చినప్పుడు అవుతాయి. అన్ని చోట్ల కాదు, రాహు పూజలు ఎక్కడున్నా అని కాదు. ఇంకా మంచి మాటలు చెప్పారు, మంచి ఆలోచనలు రేకెత్తించారు, ధన్యవాదాలు. మల్లంపల్లి వారు ఏమైనా చెప్తారా? నమస్కారం సార్, సభ్యులందరికీ చెప్పండి. 2 నిమిషాలు చెప్తాను. వినిపిస్తాను సార్? వినపడుతుంది. హలో, వినపడుతుంది. ఆ ఉన్నత విద్యకి కావాల్సినవి గ్రహాలు భావాల్లో 4వ స్థానం ప్రాథమిక విద్య గురించి చెప్తుందండి. 5వ స్థానం జ్ఞాపకశక్తి, బుద్ధి, సృజనాత్మక గురించి చెప్తుంది. 9వ స్థానం ఉన్నత విద్య, గురువు, భాగ్య, సంతత గురించి చెప్తుంది. అలాగే గ్రహాల్లో బుధుడు బుద్ధిమంతుడు, లెక్చరర్, రచనలు, లాజిక్ గురించి చెప్తుంది. బృహస్పతి గురు, గణిత, ధర్మశాస్త్రం గురించి చెప్తుంది. శుక్రుడు కళలు, ఫ్యాషన్ డిజైన్ గురించి చెప్తుంది. శని ఇంజనీరింగ్, శ్రమపూర్త విద్య వాటి గురించి చెప్తుంది. రాహుకేతువులు నూతన విలక్షణ కోర్సులు, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అలాగే కోర్సు ఎంపికకు కావాల్సిన అంశాలు ఏంటంటే లగ్నం మరియు లగ్నాధిపతి స్థానం చూడాలి. 5, 9 స్థాన అధిపతులు ఎక్కడ ఉన్నారో చూడాలి. బుధుడు బృహస్పతి పరిస్థితి చూడాలి. దశాభుక్తి విద్యకు అనుకూలంగా ఉన్నాయో చూడాలి. అలా ఉదాహరణగా చెప్పాలంటే బుధుడు బలవంతంగా ఉన్నప్పుడు కంప్యూటర్ సైన్స్,
కామర్స్, లా, కమ్యూనికేషన్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అలాగే శని బుధుడు కాంపోజిషన్లో ఉంటే ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులు తీసుకోవచ్చు. బృహస్పతి బలంగా ఉంటే ఆధ్యాత్మిక విద్య, ధర్మశాస్త్రాలు, పండితత్వ వృత్తుల గురించి తీసుకోవచ్చు. శుక్రుడు బలంగా ఉంటే కళల కోర్సులు, సైన్స్, ఆర్ట్స్, డిజైన్స్, మ్యూజిక్ తీసుకోవచ్చు. అలాగే రాహు బలంగా ఉంటే ఫారిన్ ఎడ్యుకేషన్, మల్టీమీడియా, మేనేజ్మెంట్ అలాంటి కోర్సులు తీసుకోవచ్చు. నమస్కారం సార్, అంతే చెప్పాల్సి. చాలా బాగా చెప్పారు, చాలా క్లుప్తంగా కావాల్సిన తీరుగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. దీంతో పాటుగా మనం లగ్నము ఏ రాశి అవుతుంది, ఆ రాశి కారకత్వాలను కూడా మరొకడు, ఆ రాశి అధిపతిని, ఆ రాశి కారకత్వాలని కూడా మనం బాగా పెట్టుకొని ముందుకెళ్ళాలి. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. సత్యనారాయణ గారు చెయ్యెత్తారు, మరి మా మూసేశారు, ఏమైనా చెప్తారా? చెప్పండి సత్యనారాయణ గారు. మాధవ్ ఏమైనా మాట్లాడతారా? అయ్యా నమస్కారం, నేను ఈశ్వర శర్మ అండి. చిన్న సందేహం. చెప్పండి. ఇప్పుడు సాధారణంగా మనం సహజమైనటువంటి ప్రసవానికైతే ఇప్పుడు ఈ గ్రహస్థితి 2లో 5లో అని చూడగలుగుతాం. కానీ నేటి కాలంలో మనం ప్రసవానికి కూడా గ్రహస్థితి సరైన ఉండాలి అని ఒక ముహూర్తం పెట్టేటప్పుడు, అలాంటి సందర్భంలో ఈ విద్యకు గాని మనం ప్రసవం గురించి మాట్లాడుకోవడం లేదండి, ఇక్కడ విద్య గురించి మాట్లాడుతున్నాం. అని కాదు సార్, అంటే ప్రసవానికి దయచేసి ముహూర్తాలు ప్రసవం గురించి మాట్లాడకండి. ప్రసవం విషయానికి సంబంధించింది కాదు. ప్రసవం ఆ అమ్మాయికి అవుతుంటే ఎలా ఉండబోతుందో చెప్తాను తప్పే ప్రసవానికి ముహూర్తాలు పెట్టే వ్యవహారం మంచిది కాదు. దయచేసి ఆ విషయాలు కూడా అడగండి. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు. గురుగారులందరికీ నమస్కారము. గురుగారులందరికీ నమస్కారం. చిన్న రిక్వెస్ట్, ఈ టాపిక్ చాలా ఇంపార్టెన్స్, అందరికీ అవసరమైన టాపిక్ ఇది. ఏ ప్లానెట్ ఏ ఎడ్యుకేషన్స్ కు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది, ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఎడ్యుకేషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది అనేది కొంచెం గ్రూప్ లో కానీ లేకుంటే ఈ మ్యాగజైన్ లో కానీ పెడితే అందరికీ అవసరం వస్తుంది అని చెప్పని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆ ప్రకారంగా మీరు కొంచెం ప్రయత్నం చేయాలి. ఆర్టికల్స్ రాయండి, జ్యోతిర్వాణిలో ముద్రిద్దాం. అందరూ ఆర్టికల్స్ రాయండి, అందరూ రాసి పంపించండి, పెడదాం. ఏం ప్రాబ్లం. ఈ టాపిక్ మాత్రం రాయండి గురుగారు, అందరికీ అవసరం. ఈ టాపిక్ మీదనే చెప్తున్నా. 2 వారాలుగా చేసుకుంటున్నాం. 200 మంది వింటున్నారు, ఇంకా రికార్డింగ్ చూసేవాళ్ళు ఉంటారు. అందరూ ఆర్టికల్స్ రాయండి. ఆర్టికల్స్ రాస్తే అందరికీ అందుతాయి కదా, అందుబాటులోకి వస్తుంది విజ్ఞానం. ఓకే, ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా? పని శర్మ గారు చెప్పండి. పని రామశర్మ గారు. నమస్కారం గురుగారు, సభకు నమస్కారము. మనము ఎంచుకున్న ఈ టాపిక్ చాలా ఉన్నతమైంది. ఆధునిక కాలానికి ఎందరో గురువులు చెప్పారు ఎన్నో విషయాలు. మీరన్నట్టుగానే గ్రహస్థితులకు ఆధారంగా అవి ఏ స్థానంలో ఉన్నాయనేది ప్రధానంగా చూసుకుంటాం. ఆ స్థానంతో పాటు ఆ స్థానంలో ఉన్న నక్షత్రము, నక్షత్రాధిపతి కూడా ఇక్కడ ప్రభావం చూపుతాడనేసి గమనించుకోవాలా. ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి వృత్తి, ఆ ఎడ్యుకేషన్ తో పాటు ఆ ఎడ్యుకేషన్ తర్వాత అతను ఏం చేస్తాడనేది కూడా దీనికి అనుబంధంగా ఉందా లేదని చూసుకోవడం అనేది ఒక ప్రాధాన్యం అవుతుంది. జలతత్వ రాశులు ఉన్నప్పుడు జల సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిగినటువంటి దీన్ని కలిగి ఉంటాం. అంటే వైద్య వృత్తిలో శరీరక బయాలజీ సైన్సెస్, అగ్రికల్చరు, ఇలాంటివన్నీ కూడా. ముఖ్యంగా మనము చంద్రుడు కర్కాటక రాశి కలయికి వచ్చినప్పుడు వ్యవసాయ ఆధారితమైనటువంటి వృత్తులను అధికంగా కలిగి ఉండడము, పాడి పరిశ్రమ ఇలా వస్తుంది. అట్లే అగ్నితత్వ రాశులకు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటారు వీళ్ళు. తర్వాత భూతత్వ రాశులు వచ్చినప్పుడు ఎక్కడ ఎక్కువగా మనకు వచ్చేటువంటి అంశాలు ఏంటంటే, ఒక చోట స్థిరంగా చేసేటువంటి వృత్తులు, తర్వాత మైనింగ్ ఇలాంటివి వస్తాయి. వాయుతత్వ రాశులకు వచ్చినప్పుడు ప్రయాణ సాధనాలకు, ప్రయాణాలకు సంబంధించినటువంటి వృత్తులు. అంటే మనం చూసేటప్పుడు ఆ వృత్తికి ఈ విద్యకు అనుగుణమైనటువంటి అంశం కూడా జ్యోతిష్యుడు దృష్టిలో పెట్టుకోవాలనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశము. ఎందుకంటే అందరము 2, 4, 5, 9 భావాలు చూస్తాం విద్యకేమో. తర్వాత ఈ విద్య చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? సంపాదనే పరమావధి. నెక్స్ట్ అంటే ఏ కర్మ ద్వారా ఇది వస్తుంది అనేది కూడా ఇక్కడ 10వ భావం కూడా ప్రాధాన్యత వహిస్తుంది అనేది జ్యోతిష్యుడు గమనంలో పెట్టుకోవాలా.
తర్వాత ఆధునిక కాలంలో పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ మనకు సీటు రావాలన్నా ఈ పోటీలో విజయం సాధించడం సత్యం కాబట్టి గురువులు సూర్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు ఆరోభావం సంబంధం లేకుండా ఏ విద్య కూడా ఉండదనేది ఈ రోజుల్లో ఉంది. ఇంతవరకు చెప్పదలుచుకున్నాను గురుగారు. మంచి మంచి పాయింట్స్ చెప్పారు. మనం వినే వాళ్ళందరం కూడా ఈ రకంగా కూడా మనం ఆలోచించుకుంటాం. ఏం లేదు, ఇదంతా మనకి ఈ చిన్న విషయంలో చూడడానికి ఎంత ఉంది అనేది బాగా తెలుస్తుంది. చెప్పండి సార్. బండిరామ శర్మ గారు నమస్తే సార్. బాగానే చెప్పారు, నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటేనండి, ఇవాళ ఎడ్యుకేషన్ లో దశమం అనేది ఎప్పుడు ఉంటుంది? మీరు ఒక విషయం నేను ముందే చెప్పా, దశమంలో మీరు ఏదైతే మీకు వృత్తి వస్తుందో దానికి వృత్తి మీకు రాసిందో దానికి సంబంధమైన ఒక కోర్సు లైఫ్ లో డెఫినెట్ గా చేస్తారండి, చేయకుండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ లోనే ఉంటుంది. అది అందులో మనం దశమాన్ని తీసుకోకుండా ఏది చెప్పాం, దశమం ఉంటుంది. ఆ పాయింట్ ముందులోనే చెప్పుకున్నాం. దశమంలో ఏ ప్రొఫెషన్ అయితే వీడు చెప్తాడో సూచిస్తాడో వీడు చదువుకునే చదువుకి ఆ దశమానికి డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది, ఉండి తీరుతుంది. నెంబర్ 1. ఇక్కడ కర్కాటకంలో జలతత్వ రాశులు అయితే ఏదో ఆ అగ్రికల్చర్ అనో లేకపోతే వాటర్ సంబంధమైనో లేకపోతే ఆ అగ్నితత్వ రాశి అయితే అదేనో ఇవాళ మారిపోయిందండి. ఆ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మీకు ఒక కుంభ లగ్న జాతకులు కర్కాటక రాశిలో చతుర్థ పంచమాధిపతులు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 50 జాతకాలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళు ఏమి అగ్రికల్చర్ వైపు ఎక్కువ మంది వెళ్ళట్లేదు. ఇవాళ అగ్రికల్చర్ ఇంజనీర్ వైపు ఎవడు వెళ్తున్నాడండి? అది ఏమవుతుందంటే సెకండరీ ప్రొఫెషన్ అయిపోయింది. ఏమండి, రెండోది వాటికి వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి వేరు. ఇప్పుడు ఏంటంటే అది యాప్టిట్యూడ్ లా తయారైంది. అగ్రికల్చర్ అనేది సెకండరీ. వాడు ఎంటెక్ చేసిన ఎడ్యుకేషన్ లో మళ్ళీ వాడు వెళ్ళి అగ్రికల్చర్ చేసుకోవచ్చు గాక. ఎడ్యుకేషన్ ఏం చదువుతాడు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాడు కంపల్సరీగా వాడు ప్రొఫెషన్ దాంతోనే ప్రొఫెషన్ చేస్తాడనేది గ్యారంటీ లేదు. నాకు తెలిసిన వాళ్ళు ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత ఇంకొక సబ్జెక్ట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 రకాలు చేసి చివరికి ఎక్కడో వెళ్ళి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో PhD చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్లే వాటిలో పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మనం ఏ రకమైనది ఎక్కడ ఇస్తోంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంతసేపు ఈ కొయ్యి కొట్టినట్టుగా మనకి అగ్నితత్వ రాశులు అయితే ఇది ఉంటుంది, జలతత్వ రాశి అయితే ఇది ఉంటుంది అనుకోవడం లేదండి. పైలట్ ఆఫీసర్లు, ఎయిర్ హోస్టెస్లు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మకర లగ్నంలో ఉన్నవాళ్ళు పైలట్లు, ఇది ఎయిర్ హోస్టెస్లు అయిన వాళ్ళు నాకు దగ్గర ఒక 15 జాతకాలు ఉన్నాయి. దానికి అగ్ని మీకు అక్కడ ఏమీ లేదు, అక్కడ మీకు వాయుతత్వ రాశితో సంబంధం లేదు ఆ ప్రొఫెషన్కి. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఇవాళ ప్రొఫెషన్ వాటి తాలూకా రిక్వైర్మెంట్ మారిపోతుందండి. అంచేత మార్చవలసిన అవసరాన్ని మనకి ఏంటంటే చాలా స్టడీ చేసుకుంటూ ఒకే ప్లానెట్ డిఫరెంట్ వేస్ లో ఇప్పుడు మీకు పైలట్ కోర్సులో కూడా మార్స్ ప్రభావం ఉంటుంది, పైలట్ కోర్సులో బుధుడు ప్రభావం ఉంటుంది, పైలట్ కోర్సులో గురువు ప్రభావం ఉంటుంది. అవి జడ్జి చేయడానికి మనం ఏం చేయాలనేది కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళి చేద్దాం అదండి. ఓకే, మీరు చెప్పింది తప్పు కాదు, మీరు చెప్పింది కరెక్టే, కానీ మారిపోతున్నాయి ఆ ప్రయారిటీస్. అది గుర్తులు పెట్టుకుందాం అంటున్నాను నేను. ఓకే, పరిధిలో పెంచుకోవాలి, అంతకన్నా ఏం లేదు. కారకత్వాలు ఫలాందానికి ఫలాంది మనం ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు, వాటిని విస్తరించుకోవాలి. ఈ కాలంలో చర్చించాల్సిన అవసరం అంతే. ధన్యవాదాలండి. గురువు గారు ఎంవి శర్మ గారు వచ్చారనుకుంటున్నాను. సార్, మీరు కొంచెం ఈ విద్య గురించి 4 మాటలు చెప్తే తర్వాత మనం గోచార స్థితి, దేశంలో ఉన్న స్థితి గురించి కాస్త ఇష్టాగోష్ఠి పెట్టుకుందాం. గురువు గారు ఎంవి శర్మ గారు రాలా, ఇంకా రాలేదా? వారు వచ్చేలోగా ఈరోజు నాకు అనిపించిన మరొక విశేషం ఏంటంటే, ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా మీనరాశిలో ప్రస్తుతం శనీశ్వరుడు, రాహువు ఉన్నారు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు మొన్ననే మేషానికి వచ్చాడు, తర్వాత కుజుడేమో కర్కాటకంలో చివరికి వచ్చేసాడు, మరి రేపు సింహానికి రాబోతున్నాడు. ఈ గ్రహాల చలనాలు జరుగుతున్నప్పుడు మరి షష్టగ్రహ కూటమి ప్రభావమో ఏమో కానీ మొత్తానికి పరిస్థితులు కొన్ని మారిపోయినాయి. దేశంలో యుద్ధ వాతావరణం వచ్చింది. సో ఈ విషయంగా ఏదైనా ఇష్టాగోష్ఠి పెట్టుకుందామని అనిపించింది. అందువల్ల మిత్రులు ఒక 20-25 నిమిషాల పాటు ఈ ఇష్టాగోష్ఠి మనం కానిద్దాం.
ఎవరెవరికి ఏమైనా అనిపిస్తే దయచేసి మీ అనుభవాలని, మీ ఆలోచనలని పంచుకోండి. సార్ నమస్కారం సార్, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. చెప్తానండి. శ్రీ సభకు నమస్కారం సార్, పెద్దలకు నమస్కారం. అదే సార్, మనము పంచాంగం మొదట్లో ఏర్పడేట ముందే మనము ముందు జరిగే పరిణామాల గురించి మనము చర్చించుకున్నాం ఈ విషయమై. మన అంటే జ్యోతిర్వాణి పత్రికలు కూడా మనకు ఈ విధంగా కొన్ని వ్యాసాలు కూడా వచ్చాయి సార్. శని మీనరాశిలో ప్రవేశించినందువల్ల మళ్ళీ రాహుకేతువుల పరివర్తన వల్ల కొన్ని కాంబినేషన్స్ ఏర్పడుతున్నాయి. గురువు కూడా మిథున వృషభం నుంచి చలనం వల్ల కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించి అని మనము చర్చించుకున్నాం సార్. మనం ముందుగానే మనము ప్రెడిక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ డాలర్ కొద్దిగా ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి, కూటములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చర్చించుకొని అందులో మనము ముందుగా సరిహద్దుల గురించి అని కూడా మనం చర్చించుకున్నాం. ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కాంబినేషన్ వల్ల, శని రాహుల వల్ల కొద్ది యుద్ధ వాతావరణం వచ్చే, మళ్ళీ రాహుకేతుల వల్ల మళ్ళీ ఇది ఉగ్రవాదులు చెలరేగిపోయి సామాన్య మానవులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే నీటికి సముద్రాలకు డిఫెన్స్ పరంగా కూడా చాలా యాక్టివేటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనం ముందుగానే చర్చించుకున్నాం. మన సభలో కూడా మనకు చర్చించుకున్నాము, మనకు రికార్డింగ్ కూడా ఉన్నాయి సార్. అందువల్ల మనకు ఇది ఏంటంటే సార్, ఈ విధంగా ఈ గ్రహాలు ఈ దుష్ట కూటముల వల్ల ఉన్నప్పుడు అగ్ని హోమాలు కానీ సూర్య హోమాలు కానీ ఇవన్నీ చేయడం వల్ల, ఆ యాక్టివేషన్ చేయడం వల్ల మంచి ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల మనకు యాక్టివేషన్ వల్ల చెడు అనేది నాశనం అవుతుంటుంది సార్ ఎప్పటికప్పుడు. అందుకోసమే ఈ మంచి గ్రహాలకు పూజలు పునస్కారాలు చేయడం వల్ల, మంచి స్ప్రెడ్ చేయడం వల్ల మంచి జరుగుతుందని నా యొక్క అభిప్రాయం సార్. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సెప్టెంబర్లో కూడా ఒక గ్రహణం వచ్చే అవకాశాలు ఉంది సార్. అందువల్ల మనం ముందు మనకు ఆర్టికల్ గిట్ల రాసి మనం హెచ్చరించడం వల్ల ఈ మంచి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. ఈ విధంగా మల్లింగశరికి శని ఇప్పుడు కుంభరాశిలో వెళ్తున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సార్. ఈ విధంగా మల్లింగశరికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ కానీ రైల్వే కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు ఉగ్రవాదుల పరంగానే చూస్తే శని కుంభానికి ఏం పోవట్లేదు సార్. వక్రీలో వస్తుంటాడు సార్, వక్రీలో కుంభానికి వెళ్ళాడు. మీనంలోనే ఉత్తరాభాద్ర వరకు వస్తాడు, పూర్వభాద్ర వరకు వచ్చి మళ్ళీ ముందుకెళ్ళాడు. అదే సార్, అదే అందులో పూర్వభాద్ర వరకు వస్తాడు సార్. అందులో వచ్చి మల్లింగశరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎంవి శర్మ గారు వచ్చారా? వచ్చినాను సార్. సార్ సూర్యనారాయణమూర్తి గారు చెప్పపోయారు, చెప్పండి. లేదు సార్. హలో గారు, ఎంవి శర్మ గారు, మనం విద్య గురించి అనుకుంటున్నాం. మీకు ఏమైనా విద్య గురించి 4 మాటలు చెప్పాలంటే చెప్పి, తర్వాత గ్రహాల యొక్క చలనాల కారణంగా వస్తున్న మార్పుల గురించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ యోగమంజర్లో చెప్తున్నారు. కొంచెంగా ఏమైనా చెప్పండి, అందరికీ ఆలోచనలు రేకెత్తించండి. ఇప్పుడు ఈ సరే వైద్య వృత్తికి దానికి దీనికి సంబంధంగాను ఉన్నత విద్యలకు సంబంధించిన దాంట్లో నేను పోయిన వారమే కొంత డీటెయిల్గా ఏదో చెప్పి ఉంటాను. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే, నేను మళ్ళొకసారి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చెప్తున్నాను. తండ్రి జాతకంలో ఉన్నత స్థితికి ఎదిగేటువంటి సంతాన యోగ లక్షణం ఉన్నదనుకోండి, కొడుకుల జాతకంలో కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ ఆ యోగం వీళ్ళ మీద ప్రసరిస్తుంది అనేది నాకు ఒక గాఢ నమ్మకం. ఇక దీంట్లో పిల్లల జాతకంలోనే ప్రత్యేకతలు కొన్ని ఉన్నప్పుడు వాళ్ళు స్వయం కృషితో రాణిస్తారు. వాళ్ళ ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సంబంధించి, ఇప్పుడు ఎందుకంటే వైద్యుని కొడుకు వైద్యుడు కావడం అనుకోండి, ఇట్లా కొన్ని ఉంటాయి కదా అట్లా. ఇక ఇది మొత్తం మీద ఏమిటంటే, మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇది అన్నిటికీ చెప్పాను. కోణ స్థితిలో ఉన్నటువంటివి, కేంద్ర స్థితిలో ఉన్నటువంటి, మొత్తం మీద కేంద్ర స్థితిలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దీని మీద నేను కొద్దిగా వినట్టు సిఎస్ రావు గారు చాలా ఉపోద్ఘాతం దాదాపు బాగానే చెప్పాడు. ఆయన ఇంచుమించు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు చెప్పుకొచ్చాడు, బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉపద్రష్ట వారు ఆయన కూడా చెప్పినట్టున్నది. ఉపద్రష్ట గారిది నేను అట్టనా, నేను ఆయన వినేటప్పుడు అప్పుడప్పుడే నేను వస్తున్నా అనుకుంటా. అప్పుడు ఈయన నడుస్తున్నది కంటిన్యూషన్ లో.
నేను ఆయన మాట్లాడింది ఎక్కడో వచ్చిన ఇప్పుడే. అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటే ఆలోచింపజేయడం నేను వాళ్ళకి వివరాలు చెప్తలేను, ఈ గ్రహాల వల్ల ఇట్లా అవుతున్నదని చెప్తలేను. ధనంజయ ఏదో అంటున్నాను కానీ ధనంజయగానే నేను కొద్దిగా లీస్ట్గానే ఆలోచన చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం మనకు మొన్న పహల్గాం దాడి నుంచి ఏర్పడినటువంటి ప్రభావాలు, మరి దాని వలన ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం ఎట్లనో జరిగింది అనుకోండి, కొన్ని నిర్ణయాలు తీసుకోవడాలు, ఒక 3 రోజులలో అతి చాకచక్యంగా ఇవి జరగడాలు, మళ్ళీ ఎంబడే నిన్ననే ఏదో సీజ్ ఫైర్ అని చెప్పడం, మళ్ళీ ఎంబడే దాన్ని యాక్టివేట్ కావడాలు, ఇట్లాంటి విషయాల మీద సరే ఒక ప్రాంతాన్ని మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఆలోచించినట్టయితే పాకిస్తాన్కి, ఇండియా భారతదేశానికి సరే ఆ జాతకాలు ఏమిటో కానీ నా దృష్టిలో ఇవి 2 కవల పిల్లలు అనుకుంటా. ఎందుకంటే ఒకే రోజు స్వాతంత్రం ఏర్పడ్డ తర్వాత కొద్దిగా విడిపోయినాయి. మరి అది గమనించాలి. పాకిస్తాన్ జాతకం వేరే, ఇండియా జాతకం వేరే అంటే పక్కకే ఉన్నాం. ఇక వాడికి మొదటి నుంచి మనకు మీద ఏటిదో మనది వాళ్ళ మీద ఏదో నడుస్తున్నది. అయితే మనది ఇంచుమించుగా ఒకటి గురించి చెడుపు ఏం చేస్తే వాడే చెడుపు ఆలోచన చేస్తున్నాడు, ఏదో అవుతున్నది. మరి ఈ గ్రహాలు ఈ కేవలము బార్డర్ వేరైనంత మాత్రాన మీనరాశులు ఉన్న శని రాహులు ఎంత డిఫరెన్స్ చూపిస్తాడా? అది పాకిస్తాన్ శని వేరే, మరి ఇండియా శని వేరేనా? నాకు ఒక్కోసారి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అయితే లగ్నాలు వేరేనే వాళ్ళ డిక్లరేషన్. ఏ లగ్నం ఏదైనా కానీ చెప్తున్నానయ్యా, దేశ గోచారాలు అన్నప్పుడు ఆ జాతకాన్ని అట్లా పట్టుకొని కూర్చుంటే మరి మీనరాశిని గత ఏమో కావాలి. ఇప్పుడు పూర్వభద్ర నక్షత్ర పొడి ఇంత బాధలో ఉండాలి అంటే ఇవి మనము అట్లా ఆలోచిస్తున్నప్పుడు దాంట్లో కొంత లోతుగా వెళ్తామని నా ఉద్దేశం అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఈ నెలలో ఈ వారంలో మనకు ఖచ్చితంగా 14వ తేదీ నాడు 2 గ్రహాలు ఒకే ఏకకాలంలో దాదాపు కొద్ది వ్యత్యాసంతో మారుతున్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, ఒకటి మిథున సంక్రమణం. సంక్రమణం అంటే గురువు మిథునంలోకి వస్తున్నాడు. ఈ 2 గ్రహాలు ఏదైనా అండి, నా అనుభవంలో చెప్తున్నా, నా పరిశీలనలో చెప్తున్నా, ఒక రోజు తిథులు 2, నక్షత్రాలు 2, ఒకే రోజు తిథులు 2 ఉంటాయి. మధ్యాహ్నం వరకు ఒక తిథి ఉంటుంది, తర్వాత ఒక తిథి వస్తుంది. నక్షత్రం సాయంత్రం వరకు ఒకటి ఉంటుంది. అది కూడా మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది వ్యవహారాల మీద. ఆ చంద్ర సంచారం కూడా, ఆ తిథి సంచారాలు కూడా, ఇవి చాలా మనం లోతు గమనిస్తే తప్ప దేశకాల పరిస్థితులకు మనము మొన్ననే 20-48 గంటలలో అంటే వాడు రాత్రిపూటనే మళ్ళీ వచ్చేవాడు. అంటే ఇప్పుడు ఏమిటంటే ఈ 2 గ్రహాల మార్పులు ఏదో ఒక ప్రభావము మనకు చూపిస్తుంది, పాకిస్తాన్కు చూపిస్తుంది, దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి చూపిస్తుంది. ప్రపంచం అంతా ఇప్పుడు నివరపోయినట్టుగా ఉన్నది మన పరిస్థితులు, మన కొట్లాటలు దీనికి సంబంధించి. అట్లాగే 18 నాడు రాహు కుంభంలోకి వస్తున్నాడు. ఈ 3 గ్రహాల యొక్క మార్పుల ప్రభావం ఇది. ఒక రాశిలో 2 గ్రహాలు ఉన్నందుకు చెప్తలేను నేను ఇది. ఈ 3 గ్రహాల మార్పుల ప్రభావాలు కొద్దిగా ముందు వెనకగా ఇలాంటి స్థితిని చూపిస్తున్నది. ఇక్కడ ఒక వ్యక్తి జాతకము, పిఎం జాతకం ఇవన్నీ చూడొద్దండి. కొంతవరకు దేశకాల పరిస్థితులకు సంబంధించి, దేశ గోచారాలకు సంబంధించిన జాతకము, నక్షత్ర ప్రధానం చేస్తే ఈ మార్పుల ప్రభావం ఇంతవరకు చూపిస్తుంది. అయితే ఇప్పుడు ధనంజయ గారు మిత్రులు అంటున్నారు ఈ సంవత్సరంలో మనకి ఇంకో 2-3 సార్లు 4 గ్రహాలు 3 గ్రహాల కలయికలు కూడా ఏర్పడవచ్చు అని. అయితే ఈ రోజు నేను పరిశీలించాను. గత విశ్వాసనామ సంవత్సరంలో శుక్రుడు రాజయ్యి, కుజుడు మంత్రి, కుజుడు సైన్యాధ్యక్షుడయ్యాడు గతంలో. అప్పుడు కూడా ఈ పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి వ్యవహారాలలో ఏదో ఒకటి జరిగినట్టు కొడుతున్నది నాకు. ఈ విశ్వాసనామ సంవత్సరానికి చూస్తేనేమో రవి రాజయ్యిండు, సేనాధిపతి శని అయ్యిండు. మరి ఈ తత్వం కూడా ఈ సంవత్సరానికి సేనాధిపతి అయినటువంటి లేదా మంత్రి అయినటువంటి శని లక్షణం కూడా మనం కొంత ఆలోచించాలి కదా. ఆ లక్షణాలలో వీళ్ళ ఎట్లెట్లా ఆలోచనలు అవుతున్నాయి ఏమిటి అనేది. మరి తర్వాత ఇప్పుడు వాళ్ళ వివరణ ఏంటంటే అసలు ఈ యుద్ధం కాదండి, మేము కేవలం ఉగ్రవాదులను వేరువేత మీదనే కాన్సన్ట్రేట్ చేశాము, మేము పాకిస్తాన్తో వైరంతో చేసిన యుద్ధం కాదు, పాకిస్తాన్ మిలిటరీ మీద చేసిన యుద్ధం కాదు అనేది మనకు అంటే మనకు మెల్లమెల్లగా అర్థమవుతున్న విషయం. మాకు ఉగ్రవాదులు ఎక్కడ కనబడితే ఏర్పారేస్తాయో, మా ఇంట్లో ఉన్నా తీసేస్తాం, మీ ఇంట్లో ఉన్నా తీసేస్తాం అనే ధోరణిలో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే ఇక్కడ కుజుడు కర్కాటకంలో
చూడండి ఇవాళను రేపు ఆశ్లేష నక్షత్రంలోకి వస్తున్నాడు. భరణి నక్షత్రం నుంచి వదిలి కృత్తికా నక్షత్రంలోకి రవి వస్తున్నాడు. ఇవి ఇమీడియట్ ట్రాన్సిట్స్ ఇవన్నీ. కృత్తికకు రవి రావడం, ఆశ్లేషకు కుజుడు రావడం, మీనంలోకి మీనం 4వ పాదంలోకి ఎవరు వస్తున్నారు ఆయన రావడం, తర్వాత 18 నాడు రాహు రావడం, 14 నాడు వీళ్ళు రావడం. ఇన్ని ట్రాన్సిట్స్ ఏకకాలంలో మనకు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక విచిత్ర పరిస్థితి అందరి యొక్క ఏకాగ్రతను ఏదో ఒక దాని మీద కేంద్ర బిందువుగా చూపిస్తున్నది అనేది నా దేశ గోచారంలో నేను కనిపెడుతున్నటువంటి విషయం. అది మన దగ్గర జరుగుతుండొచ్చు, ఇంకో దగ్గర జరుగుతుండొచ్చు, కానీ ప్రపంచం యావత్తు ఈ ఇష్యూ మీద, ఏది మన మిలిటరీ ఆపరేషన్స్ మీద చాలా మంది ఆశ్చర్యంగానే చూస్తున్నట్టుగా కనబడుతున్నది. అంటే అలాంటి దాన్ని మనం ఇప్పుడు చూడగలిగాం. మరి ఈ దాంట్లో కాలసర్ప యోగం కూడా మనకి ఇప్పుడు ఏర్పడుతున్నది. ఈ 18తో కూడినటువంటి కాలసర్ప యోగం నాకు తెలిసినంత వరకు జూలై 2వ తారీఖు వరకు వాడు సింహరాశిలో నుంచి కుజుడు ప్రవేశించి సింహరాశి కన్యలోకి వచ్చేంత వరకు ఈ కాలసర్ప యోగం ఉంటుంది. కాబట్టి ఈ సమీప భవిష్యత్తులో ఈ గ్రహస్థితులు, అందులో ఇప్పుడు గురువు అతిచారలో ఉన్నాడు. ఈ గురువు అతిచారాలు ఎప్పుడే కానీ పంచాంగ సిద్ధాంతుల దగ్గర ఒకటి ఉంటుందండి, శని వక్రగతులు, గురు అతిచారాలు ఏకకాలంలో ఉన్నప్పుడు ఇంకా విపరీతమని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రాణ నష్టం కన్నా ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. ఇది ఆలోచించవలసింది. ఈ యుద్ధంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యుద్ధాలంటే ప్రాణ నష్టం అనేది దాని మీద మనం ఎక్కువ చేస్తాము. ప్రాణ నష్టానికన్నా ఆస్తి నష్టాన్ని ఎక్కువ చేయించగలిగింది ఇప్పుడున్నటువంటి యుద్ధ రీతి. ఇదొక ప్రత్యేకత. అయితే దీని అన్నిటి మీద సరే విజ్ఞులు, పరిశీలించేటువంటి వాళ్ళు, చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలా ఆలోచన చేయాలన్న ఉద్దేశము. ఇక నేను నాకు ఇంకా దీని మీద నాకు ఒక అభిప్రాయం ఏర్పడలేదు, కానీ అట్లా నాకు ఆలోచనలు అయితే అట్లా సాగుతున్నాయి. మరి దీని మీద మీ కంక్లూజన్స్ ఎట్లెట్లా ఉన్నాయో చెప్పండి. అది ముఖ్యంగా ఈ మార్పులన్నీ షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత వచ్చేదాని కారణంగా దీని ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. అసలు మార్పులు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఉండేదే, కానీ ఈ షష్టగ్రహ కూటమి అంటే ఒక కేంద్రీకృతమైనటువంటి గత విశ్వాసనామ సంవత్సరంలో దాదాపుగా జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వృషభ రాశిలో గురు రాహులతో కూడి 6 షష్టగ్రహ కూటమి ఏర్పడింది వృషభ రాశిలో. ఇప్పుడు ఏమో శని రాహులతో కూడినటువంటి షష్టగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడ్డది. దాని ప్రభావం ఇవన్నీ ఇట్లా మనం చూపిస్తున్నట్టుగా. అయితే నేను నాకున్నటువంటి కొద్ది పరిజ్ఞానంతో చెప్తున్నాను, ఈ ఒక్క గ్రహాలే కాకుండా మనకు తెలియనటువంటి కొన్ని ఇంకా షాడో ప్లానెట్స్ అంటారు వాటిని, ఉపగ్రహాలు ఉన్నాయండి. రవికి అప్రకాశ గ్రహాలే దాంట్లో ఇంకొక 12 రకాల గ్రహాలు ఉన్నాయి. అప్రకాశ గ్రహాలు 12 లేవు, కానీ అప్రకాశ గ్రహాల దాంట్లో మనకు ఉపగ్రహాల కిందనే పెట్టిండ్రు. రవి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు. అది దానికి ఒక శ్లోక రూపంలో ఉంది. సూర్యాది పంచమం వృక్షం విజ్ఞేయం విద్యుతోన్ముఖం, సప్తమం భూమికం పంచ, అష్టమం శని విద్యతే, దశమం అని ఇట్లా దీంట్లో ఉంది. అంటే ఎప్పుడే గాని ఈ విపరీతాలన్నీ సూర్య సంచారం నుంచి ఏ నక్షత్రాల ఎంత దూరంలో ఉన్నటువంటి మెలిఫిక్ ఆర్ బెనిఫిక్ ప్లానెట్స్ యొక్క ప్రభావాలు మనకు దేశ గోచారాల మీద కానీ ఎక్కువగా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి ఒకటి ఉంది. తర్వాత గ్రహాలు రాసులనే కాకుండా నక్షత్రాలను కూడా చూస్తాయి. అంటే ఇప్పుడు సూర్యగ్రహం ఉందండి, ఎగ్జాక్ట్ గా 14 and 15th స్టార్ను తప్పకుండా చూస్తుంది. అట్లాగే సూర్యగ్రహం నుంచి 8వ గ్రహము చాలా విపరీతమైనటువంటిది. అంటే అది అంత బెనిఫిట్ కాదు. దీంట్లో కొన్ని దగ్ధ నక్షత్రాలు ఇవన్నీ తీసుకుంటూ పోతే మనం ఆ కోణంతో ఆలోచించినప్పుడు ఆ యొక్క వ్యత్యాసంతో ఈ యొక్క గ్రహ యొక్క యోగాలను మనం చేయవలసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే సూర్య సంచారం చేస్తున్నటువంటి నక్షత్రానికి అతి సమీపంలో నేను చెప్పిన 5, 6, 5, 7, 8, 9లో కుజుడు నడుస్తున్నాడండి. ఇప్పుడు ఈ కుజునికి రవికి ఉన్నటువంటి ఆ నక్షత్ర దృష్టి ఏదైతే ఉందో దానివల్ల కొంత
అయితే మొన్నటిదాకా గురువు శనుల దృష్టి కూడా కొంత ఉండింది. ఇప్పుడు ఈయన గురువు కొద్దిగా పక్క జరుగుతున్నాడు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే మీనంలో ఉన్నటువంటి ఆయన గురువు వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. వీళ్ళు వన్ ఆఫ్టర్ వన్ అన్నమాట. ఈ ఇద్దరు పక్క పక్కకున్నా ఒక దగ్గర కలిసి ఉన్నా ఒక కొంప ముడుతుంది. ప్రపంచ యుద్ధాలు అన్ని జరిగినాయి చాలా మటుకు ఇద్దరు కలయిక వల్లనే. అది ఎక్కువగా ధనుస్సు మకర కుంభాలలో శని గురువులు కలిసినప్పుడే విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చింది. కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణాలు ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధాలు చాకచక్యంగా చేస్తున్నారు కాబట్టి ప్రాణ నష్టం ఎవరిని కొట్టాలను 10 మందిలో ఎవరిని కొట్టాలను వాడినే కొడుతున్నాడు, కానీ 10 మందిని చంపలేరు వాడు. అదొక విచిత్రమే. ఇది కొంత సేఫే ఓ రకంగా చెప్పాలంటే. మరి ఆస్తి నష్టాలు చూపిస్తున్నారు ఇట్లాంటివి. అయితే ఇప్పుడు రేపు మారే సింహరాశిలోకి వచ్చే కేతువు, కుంభరాశిలోకి వచ్చే రాహు, అలాగే మీనరాశిలో శని సంచారం కన్నా ఈ కుజుని యొక్క మళ్ళీ రాహుల యొక్క దృష్టిలు, ఈ కాలసర్ప యోగాలు తీసుకుందాం మొట్టమొదటి దీంట్లో. అయితే ఇది ఏ ప్రాంతంలో ఎంతెంత వారికి ఎక్కడ కేవలం ఒక ఇండియాకనే కాకుండా మనం అన్ని విధాలు కూడా చూడాలి. అయితే మొత్తం మీద ఏంటంటే ప్రపంచ యావత్తు పహల్గామ్ యొక్క సంఘటన, మన మిలిటరీ యాక్షన్, మన ప్రభుత్వ ధోరణి, మన ప్రపంచ దృష్టిని మాత్రం ఆకర్షించింది భారతదేశం. ఇక్కడ గ్రహస్థితి బాగా పనిచేసింది. ఒక చాకచక్యం ప్రాణ నష్టం కాకుండా ఆస్తి నష్టాన్ని చేయగలిగిన ఏదో ఒకటి నష్టాన్ని వాడిని మళ్ళీ వెనుక దొరకకుండా చేయగలిగింది. ఇది ఈ సంవత్సరం రాజు రవి అయినందుకు, శని మంత్రి అయినందుకు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు ఆ మంత్రి. ఎప్పుడు ఉదయం ఏందో నేనే సాయంత్రం. ఆ సైనికులు కూడా అంతే ఉన్నారు, అట్నే ఉన్నారు. రాజు గంభీరంగానే ఉన్నాడు. ఇవన్నీ బట్టి చూస్తే ఇట్లా కొంత ఈ దేశ గోచారాల మీద అందరు కొద్ది ఆలోచన చేసి కొద్ది ప్రత్యేకతలు, ఎవరెవరి ఆలోచన సరళి ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి అలా చూస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ధన్యవాదాలు గురుగారు. అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనం జ్యోతిష్యం గురించి గ్రహాల గురించి చూస్తున్నాం కాబట్టి రాశి చక్రాన్ని మనం గమనిస్తూ మన దేశంలో ఏం జరుగుతుంది, మన ప్రాంతంలో ఏం జరుగుతుంది కూడా వాటికి జ్యోతిష్యుల యొక్క ప్రభావాన్ని గమనించేటువంటి అభ్యాసం చేద్దాం, అలవాటు చేసుకుందాం. అలాగే ఆ గ్రహాలన్నింటినీ ప్రార్థిద్దాం, రెగ్యులర్గా వీలైనంతగా నామస్మరణ చేద్దాం. చేసి ఈ ప్రశాంతత అనేది ఉండాలని అందరం కోరుకుందాం. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే అడగండి, లేకపోతే మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి పలకమని చెప్పుదాం. ఇప్పుడు గురుగారు ఇక్కడ ఏమవుతోందంటే ఈ పాయింట్లు శర్మ గారు చెప్పిన పాయింట్లు చాలా వ్యాలిడ్, అవన్నీ తీసుకొని చూడాలి. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని పరిశోధన చెయ్యాలి ఇవన్నీ కూర్చొని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, లాస్ట్ టైం కూడా నేను దీని గురించి మనం చిన్న చేసిన డిస్కషన్ చెప్పాను. మనకి ఇండియాకి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినప్పుడు 12:10 ఎంతో ఆ చిల్లరకు మనకి ముహూర్తం పెట్టారు. అది అప్పుడు ఉజ్జయిన్లో ఇద్దరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని వచ్చారు దానికోసం. అది భారతదేశం బాగుండడానికి ఏం చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మీకు చెయ్యాల్సిందే, సో మీరు ముహూర్తం పెట్టుకొని వస్తాము అంటే మీకు ఏదైనా సరే ఇవాళ అర్ధరాత్రి లోపల మీరు ఫినిష్ చేయాలి అది అని చెప్పి కండిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఒక జోషి అని చెప్పేసి ఉజ్జయిన్లో ఉండే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళారు, వల్లభాయ్ పటేల్ గారు. వెళ్ళినప్పుడు ఆయన ఈ రాత్రి, అది యాక్చువల్గా అభిజిత్ లగ్నం పొద్దున్న మనం మధ్యాహ్నం చూస్తాం, మనం రాత్రి అభిజిత్ లగ్నానికి ఈక్వలెంట్ లగ్నం వచ్చిందని చెప్పేసి పెట్టారు. అది వృషభ రాశిలో మనకి లగ్నం పడింది భారతదేశం దాని ప్రకారం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే వృషభంలోకి వృషభంలో యురేనస్ కూడా ఉన్నాడు. ఈ ముండేన్ హారోస్కోప్ మనం ముండేన్ ఈవెంట్స్ చూసినప్పుడు కంపల్సరీగా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోల్ని కంపల్సరీగా తీసుకొని చెప్పాల్సిందే మనం. అది లేదంటే దానికి మనకి రిజల్ట్ రావట్లేదు కరెక్ట్గా. ఎప్పుడు మీకు ఏంటంటే వృషభంలో ఎప్పుడైతే యురేనస్, జూపిటర్ ఉన్నారో ఈ దేశంలో ఏం చేస్తారంటే వాళ్ళు మన సాంప్రదాయ సిద్ధమైన అనేక యాక్షన్స్ వాళ్ళు తీసుకోవడం, బిల్లులు పాస్ చేయడం ప్రభుత్వ పరంగా జరుగుతుంది అనేది మనకి కొన్ని బుక్స్లో, ఈ ముండేన్ ఆస్ట్రాలజీ బుక్స్లో చాలా క్లియర్గా చెప్పారు. దాని ప్రకారం మీరు చూసారంటే ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు మనకి చాలా బిల్స్ ఇవన్నీ కూడా ఆ రకంగా పాస్ చేయడం అవన్నీ జరిగాయి. మనకి పార్లమెంట్లో మనం కిందసారి ఇదే విషయం మాట్లాడుకున్నప్పుడు ఒక ముఖ్యమైన బిల్ కూడా పాస్ చేశారు. అప్పుడు ఏమైందంటే
అదే టైంలో మనకి మీనంలోకి శని ప్రవేశించడం జరిగింది. దానికి ఏం చెప్పారంటే దశమాధిపతి మనకి ఎక్కడ వృషభ లగ్నానికి పాదకాధిపత్యం ఉన్న శని దశమాధిపతిగా వాడు లాభస్థానంలోకి వచ్చి తృతీయ దృష్టి ఎప్పుడైతే చూశారో మీకు నేను చెప్పాను, దేశంలో ఆ బిల్స్కి ఎగెన్స్ట్ గా కొన్ని ఉగ్ర కార్యక్రమాలు జరుగుతాయి సార్, ఇవి రాసిన బుక్ లో రాసిన దాని ప్రకారం ప్రిన్సిపల్ అని మీకు గుర్తుండి ఉంటుంది శాస్త్రి గారు. అదే ప్రకారంగా మీరు తీసుకున్నారంటే ఈ ఉగ్రదాడి ఏదైతే జరిగిందో కేవలం అది హిందువుల్ని ఏరి కొట్టింది, అది క్లియర్ కట్ గా. కేవలం ఆ బిల్లులు పాస్ చేసిన బిల్లుల్ని దృష్టిలో పెట్టుకొని దాని మీద సృష్టించబడిన ఒక అలజడి అది. దాన్ని మీరు ఇప్పుడు ఏంటి అవుతోందంటే మీకు ఎంతైనా సరే గురువు యురేనస్ ఇద్దరు కూడా వృషభంలోనే ఉండడంతో ఏమైందంటే గవర్నమెంట్ మీరు చూడండి, వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఏదైతే తీసుకున్నారో మనకేం పెద్ద నష్టం ఏం జరగలే. ఆయన చెప్పినట్టు కాస్త ఆస్తి నష్టం జరిగిందంటే కాస్త ఖర్చు ఆమినేషన్ ఖర్చు అయింది తప్పించి చిన్న చిన్న ఈవెంట్స్ తప్ప మనకేమి నష్టం జరగలే. వాళ్ళని కొట్టడం జరిగింది అక్కడ. ఇప్పుడు ఇది రేపు గురువు మారే లోపుని ఇంకొకసారి ఎస్కలేట్ అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం అనుకుంటున్నా. ఎందుకంటే గురువు వెళ్ళిపోతే మళ్ళీ ఇది పోతుంది. కానీ గురువు వెళ్ళిపోతే వృషభంలో గురువు తాలూకు లగ్నంలో గురువు ప్రభావం తగ్గిపోతుంది కదా, అప్పుడు శని ప్రభావం మరింత ఎక్కువ అవుతుందా అని చెప్పి చిన్న డౌట్ నాకు. అంతగా దాని మీద నేను పరిశోధన చేయలేదు, కానీ అది నేను చదివిన దానికి ఇక్కడ అప్లై చేసుకుంటే అదొకటి నాకు తట్టింది. దీన్ని ఆలోచించమని చెప్పి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, మంచి పాయింట్స్ చెప్పారు. రవికుమార్ గారు ఏమైనా చెప్తారా? ఇప్పుడు సోమనాథ్ గారు, సింధు పరివాహ ప్రాంతము ఎంతో చరిత్ర, ఎంతో పవిత్రత. మనకు గంగా ప్రవాహం ఎంతనో సింధు ప్రవాహం అంతే. కానీ నాగరికత మరి దేశ విభజన అయినంత మాత్రాన అక్కడ ఉన్న సన్నాసులకేమో అంత నెగటివ్ థింకింగ్, మరి మనకేమో ఈ పాజిటివ్ థింకింగ్. మరి ప్రదేశం ప్రభావాన్ని కూడా చూసుకోవాలనుకుంటే అయితే ఒకటి ఏంటంటే నా దృష్టిలో ధర్మం అనేది ఏదైతే మనం అనుసరిస్తున్నామో ఆ ధర్మం మన దగ్గర మనలో తీర కాపాడుతున్నది. వాళ్ళు అనుసరించే ధర్మం అనేది వాళ్ళను తీరుగా చేయగలుగుతున్నది. కొన్నిట్లో నాకు పోలికలు ఏం కనబడ్డాయంటే, ఇప్పుడు దేశ విభజన అయిన తర్వాత మరి కొద్ది కాలానికి అది ఇంకొక పాకిస్తాన్ అది పోయింది, బంగ్లాదేశ్ గా మారింది. మన దగ్గర కూడా పెద్ద పెద్ద స్టేట్లన్నీ చిన్న చిన్న తుకుడలు మన దగ్గర చేసిండు. అక్కడనేమో ఉగ్రవాదాలు అదేనా అవుతుంది, ఇక్కడ నక్సలైట్లు ఇక్కడ ఉన్నాయి. ఇంచుమించు పోలికలు ఇంచుమించు ఉన్నాయండి. ఇంచుమించు పోతే వాళ్ళ తిండి, వాళ్ళ ఆలోచన పద్ధతి కొద్దిగా చాలా దుర్మార్గంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మన సాత్విక తిండ్లకు ఆ తిండ్లకు, మన పర్వాలకు ఆ పర్వాలకు ఇక్కడ ఏమైనా కొద్దిగా తేడా వస్తుంది. అదే అంటున్నా కదా, మీనంలో ఉండని కుమ్మంలో ఉండని శని అక్కడ ఇమ్మీడియట్ బార్డర్ అవతల తీరుగా ఇక్కడ ఏం మనకు అట్లా ప్రకాశం వాడు బుద్ధి ఎక్కడున్నా అంతే చేస్తాడు. అయితే మొత్తం మీద వాళ్ళని కూడా ఏం చేసిందంటే ప్రాణ నష్టం కానియలేదు వాళ్ళను, కానీ మనకు ప్రాణ నష్టం కాకుండా చేసాడు. అయితే ఇవి మనం ఎందుకు ఆలోచించాలి ఇట్లాంటివి అంటే, కేవలం ఒక జాతకంలో ఉన్నటువంటి 7 గ్రహాలు 9 గ్రహాలే కాకుండా కొద్దిగా లోతుపాతులుగా మనం వివిధ అంశాలను పరిశీలన తీసుకొని, దృష్టిలను పరిశీలన తీసుకొని ఎన్నో విషయాలను చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనకు పంచాంగ సరళిలో ఈ సంవత్సర పంచాంగం విశ్వాస సంవత్సరానికి విశ్వాస ఫలితం తీసుకోవాలి. మరి రాజు వీళ్ళను కూడా మనం కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను చేసుకోవాల్సి ఉంది. మరి ఇది కేవలము భారతీయులకైనా, ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్త రాసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్కైనా ఈ రవి శని వీళ్ళు మరి దేశానిక, ఇది కూడా ఆలోచించాలి. మరి దేశానికైనా ప్రపంచానికి ఎందుకు కాదు? ఇవన్నీ ఆలోచన పరంపర. అయితే ఇట్లాంటి దృష్టితో మనం కొద్దిగా లోతుగా పోయి కొన్ని విషయాలు అవగాహన చేసుకుంటామేమో. ఎందుకంటే మన జ్యోతిర్వాణి మొదలే పరిశోధన, విపరీతమైన పరిశోధన చేసేదే. కాబట్టి చూద్దాం నండి, మళ్ళీ నాకు మా అవగాహన వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను తర్వాత. ఓకే గురుగారు, మరి మంచిది. అందరికీ ధన్యవాదాలు. గురుగారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శాస్త్రి గారు
మాట్లాడండి. చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ ఇక మరి సమయం తక్కువ ఉందని చేయలేదు సార్, మన్నించాలి. రండి సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారు చెప్పండి. సత్యదేవ్ గారు వినపడుతుందా? శాస్త్రి గారు మాట్లాడమంటారా? చెప్పండి చెప్పండి. సభకు నమస్కారం. మధ్యలో ఈ దేశ గోచారం గురించి వచ్చారు, చాలా సంతోషం. అందువల్ల నేను రావడం జరిగింది. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ టైం చెప్పలేదు కదా అని ఫోన్ చేయలే. వినపడుతుంది కదండి? వినపడుతుంది వినపడుతుంది. ఈ విశ్వావసనామ సంవత్సరం ఏమంటూ ప్రారంభమైందో కానీ బర్మాలో 7.7 తీవ్రతతో భూకంపంతో స్టార్ట్ అయ్యి 22/4 పెహల్గాంలో ఉగ్రవాదుల దాడితో తర్వాత కార్యక్రమం, అది యుద్ధ వాతావరణానికి పరిస్థితి దారి తీసింది. ఈ సంవత్సరం గ్రహస్థితి చూసినట్లయితే మీనరాశిలో శనిరాహుల యొక్క కలయిక, శపిత యోగం, కాలసర్ప దోషం ఇట్లాంటివన్నీ ఉన్నాయి దీంట్లో. అది ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు గ్రహణం కూడా జరిగింది. 3 కారణాలు కనబడుతున్నాయి. దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుజుడు యొక్క సంచారం. ఈ కుజుడు యొక్క సంచారం ఇప్పుడు కర్కాటక రాశిలో జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలో జరుగుతున్నటువంటి కుజుడు కుంభరాశిని చూస్తాడు, అష్టమ దృష్టి. ఈ కుంభరాశిలోకి గురువు వస్తాడు, రాహు వస్తాడు ఇవాళ రేపట్లో. ఈ రాహు వచ్చినప్పుడు అక్కడ వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి గురువు వెళ్తాడు. ఆ గురు దృష్టి కూడా పడుతుంది రాహు మీద. ఈ గురు దృష్టి పడుతుంది రాహు మీద, కుజ దృష్టి పడుతుంది. గురు దృష్టి ఏం చేస్తాడు? ఉగ్రవాదాన్ని ఆపమంటాడు రాహుని. కుజుడు ఏం చేస్తాడు? నేను మీ మీద ఫైట్ చేస్తానని చెప్పి అంటాడు. అక్కడ కొంచెం క్లాష్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం ఆగడానికి కారణం అదే. గురు దృష్టి అంటే గురువు 15వ తారీఖు కదా మారేది అని చెప్పి చెప్పుకుంటాం, 18వ తారీఖు రావు కదా అనుకుంటాం. కానీ నా లెక్క ప్రకారం, నా పరిశీలనలో ఈ గ్రహాలన్నీ కూడాను, ఈ 2 గ్రహాలు కూడాను వారం రోజుల ముందరే మారి ఉంటాయి. అది చాలా లోతైన విశ్లేషణలో కానీ అర్థం కాదు అది. నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ గురుచారంలో, రాహుకేతుల చారంలో ఒక వారం రోజుల ముందలే అవి మారుతా ఉన్నాయి. ఇప్పుడు అందువల్లనే ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపాడు. కానీ ఇది నా ఉద్దేశం తాత్కాలికమే. మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. వాతావరణం తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా సూర్య భగవానుడు మేషం నుంచి వృషభానికి వెళ్తున్నాడు. శని యొక్క 3వ దృష్టి పడుతుంది అక్కడ రవి మీద. అది కొంచెం విపత్తుల్ని కలగజేసేటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవాలి. 15వ తారీఖు దగ్గర నుంచి విపత్తులు ఉంటాయి, తప్పదు. దాని తర్వాత జూన్ 10వ తారీఖులో గురువు అస్తంగత్వం పొందుతున్నాడు ఒక 4 రోజుల పాటు. ఇది చాలా డేంజర్. గురువు లైవ్ లో ఉంటే ఏదైనా కూడా కంట్రోల్ చేస్తాడు. గురువు లైవ్ లో లేక అస్తంగత్వం పొందితే కంట్రోల్ చేసేవాడు ఎవరున్నారు? పాపగ్రహాలు రెచ్చిపోతాయి. అక్కడ శని కానీ, అక్కడ రాహు కానీ, కుజుడు కానీ వాళ్ళ దెబ్బకి అడ్డే ఉండదు. అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులు మన ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి మన భారతదేశంలో కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా మనం చూసుకోవాల్సింది ఈ 2 పరిస్థితులే. మే 15న రవి యొక్క సంచారం, ఆ రవి మీద శని దృష్టి పట్టడం, అక్కడ కొన్ని విపత్తులు ఏర్పడటం ఒక 10 రోజుల పాటు. దాని తర్వాత గురు మౌఢ్యం వచ్చినప్పుడు పరిస్థితులు తారుమారాయి. మన పరిస్థితులు మన చేతిలో కూడా ఉండవు. పాపగ్రహాల యొక్క ప్రభావం అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత బాధాకరంగా ఉంటుందా అని చెప్పినటువంటి విషయం. భూకంపాలు కూడా రావచ్చు, ఒక హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ లో రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నా నోట్స్ లో నేను చెప్పడం కూడా జరిగింది. ప్రత్యేకంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీనరాశిలో ఉన్నటువంటి శని కన్యా రాశిని చూస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కన్యా రాశి మన భారతదేశానికి సంబంధించింది. బివి రామన్ గారు చెప్పారు. వరాహ మిహిరుల వారు దక్షిణ భారతదేశానికి సంబంధించి చెప్పారు. మకర రాశి కూడా చెప్పారు అనుకోండి, కన్యా రాశి కూడా చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఇవన్నీ జరిగేటువంటి విషయాన్ని కూడా మన కన్యా రాశి భారతదేశానికి ఎక్కువగా ఈ విపత్తులు రావటం, ప్రమాదాలు, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఇంతటితో మాత్రం మనకి ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం లేదు. మన శర్మ గారు కానీ పెద్దలు కానీ చెప్పినట్టుగా కాలసర్ప దోషం జూలై దాకా ఉంది. జూలై దాకా ఒక మెట్టు. దాని తర్వాత కూడా శని కుజుల యొక్క పరస్పర సమసప్తక స్థితి వస్తుంది. అక్కడ కూడా కొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ ప్రకారంగా కానీ మనం చూసుకుంటూ పోతే ఈ విశ్వాసరామ సంవత్సరం చాలా వరకు చివరి దాకా ప్రతి నెల ఏదో కొన్ని విపత్తుల్ని మనం చూడాల్సినటువంటి
అవసరం ఉంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. యుద్ధ వాతావరణం ఇప్పుడే అయిపోయిందని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈ విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, జ్యోతిర్వాణి సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు, సత్యదేవ్ గారు, ధన్యవాదాలు. గురుగారు కమలాకర్ శర్మ గారు. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. श्री गुरुभ्यो नमः. శ్రీమాత్రే నమః. జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. వృత్తి వర్తన అనే అంశం మీద మనకు ఈ 2 వారాలుగా జరుగుతున్నటువంటిది ఇది. చివరిలో ఈ యుద్ధ వ్యవహారం కూడా దీనికి తోడైంది. మనిషి యొక్క వర్తన అనే శబ్దం ఒకటి ఉంది, ప్రవర్తన అంటుంటాం. ఈ వర్తనల నుంచే వార్తలు వస్తుంటాయి మనకు. ఈ వర్తన నుంచే వృత్తి అనేది ఏర్పడుతుంటుంది. ఆ వృత్తి మామూలుగా మనోవృత్తికి తగిన వృత్తి కనుక వచ్చేటట్టయితే అది ఆనందమయంగా ఉంటుంది. కానీ చాలా మందికి అది జరగట్లేదు. అందుకని వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అనే పదాన్ని ఒకటి వాడుతూ ఉంటుంటాం మనం. జాతకం ప్రవృత్తిని చెప్తుందా, వృత్తిని చెప్తుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు నిజానికి జాతకంలో కాసేపు మాట్లాడుకుంటే ప్రవృత్తే మాట్లాడుకోవాలి. వాడి హృదయం ఏమిటి, వాడు ఎటువైపు మన మనస్సు ఉంటుంది అనేటటువంటిది జాతకం. కాకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏమేం చేయాల్సి వస్తుంది అనేటప్పుడు మళ్ళీ దానికి వేరు వేరు రకాల కాంబినేషన్స్ మనం వెతుక్కుంటూ వస్తున్నాం. అదే పరిశోధనలు చేస్తూ వస్తున్నాం. ఈ వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారం అనేది జీవితం అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పారంపర్యమైన వృత్తులు వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఫలాని వృత్తి అయితేనే గొప్ప అని పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు చాలా డీటెయిల్ గా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం, కొంతమందికి ఏమో ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఏదైనా డబ్బు బాగా సంపాదించగలిగితే ఉద్యోగం. కానీ ఈ మధ్య కాలం లోపల కోల్పోతున్నది ఏంటంటే, నేను ఒక అకాడమిషియన్ గా మాట్లాడుతున్నాను. సాధారణంగా చదువు అనేటటువంటిది జ్ఞానార్థము కాదు, చదువు అనేటటువంటిది ఉద్యోగార్థం మాత్రమే అనేటటువంటి ధోరణిలో మన వాళ్ళంతా బలహీన పడిపోతున్నారు. అందరూ బలహీన పడిపోయారు. ఇప్పుడు ఉన్న సమాజం అంతా కూడా విద్య దేనికంటే జ్ఞానార్థం కాదు, విద్య కేవలం దీనికి సంబంధించింది మాత్రమే. దాన్ని ఏమంటారు, ఉద్యోగార్థం మాత్రమే. ఉద్యోగం అనే శబ్దం ఇప్పుడు వాడకూడదు అని చెప్పేసి మనం మన దాంట్లో వాడుకున్నాం. ఉద్యోగం అనేది చాలా శ్రేష్టమైన యోగం అండి. అది కేవలం జాబ్ అనే శబ్దంలోకి వాడేస్తున్నారు. అంటే ఒకానొక రోజుల్లో కూడా చేసినటువంటి ఒక ఉద్యోగం ద్వారా తాము ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండేది. అట్లా వెళ్తుంటే 2 చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు, లేదా ఆ వృత్తికి ఒక గౌరవం ఉండేది, వాళ్ళు చేసేటటువంటి పారంపర్యమైన వృత్తికి. అది కుల వృత్తి కావచ్చు, ఇతరమైన వృత్తి కావచ్చు. కానీ ఈ రోజుల్లోపల వృత్తి, ఇంతకుముందే మాట్లాడారు, ఫారిన్కి వెళ్తున్నాము అన్నారు, అక్కడ బాగా బాగుపడతాడు. బాగుపడటం అంటే అర్థం ఏమిటి? ధనం సంపాదించడం వల్ల బాగుపడ్డట్టేనా? ఇది ఒక ప్రశ్న. ధనం సంపాదిస్తే బాగుపడ్డట్ట? ధనం సంపాదించి 2 ఇళ్ళు కొనుక్కొని 4 కార్లు కొనుక్కొని ఇంకేదో చేసి ఇంకోది చేసి వాడు బాగుపడ్డాడు అనే పదమా, లేదా సంపాదించుకున్నాడు అనే పదమా? ధనము మళ్ళీ వినియోగపడేటటువంటి ప్రదేశంలో వినియోగపడి తాను పుణ్యమూర్తిగా మారి, ఆ పుణ్యము అనేటటువంటిది తన జీవితానికి, తన ఉన్నతత్వానికి లేదా తన గొప్పతనానికి, ఈ దేహంతో వచ్చిన వాడు దేహము చివరికి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తానికి, విశ్వవ్యాప్తానికి ఎదగగలిగితే అది గొప్ప. అటువంటి వైపు మన ఆలోచనలు ఉన్నాయా? అసలు ఆ ధోరణి వైపు చూస్తున్నాము? అసలు కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాం. ఏంది నచ్చదు నాకు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కేవలం మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే, కేవలం ఒక 8 గంటల సేపు 10 గంటల సేపు పని చేసి వస్తున్నాం. అంటే మన శక్తిని వాడి కోసం ధారపోస్తే ఆ 10 గంటలు ఇంటూ 25 రోజులు చేస్తే 250 గంటల సేపు వాడి దగ్గర పని చేసి వస్తే వాడు ఇంత కూలి పడేస్తాడు నెలకింత. ఆ ధనం పట్టుకొని వస్తున్నాం. ఇది నేను గొప్ప ఉద్యోగం చేస్తున్నాను అంటున్నాం. ఇది గొప్ప ఉద్యోగం అవుతుందా? అక్కడ కంపెనీ దాటిన తర్వాత నీ పేరు ఎవరికైనా తెలుస్తుందా? కనీసం గుర్తింపు అన్నా ఉందా? ఉపదర్శన వారు రోడ్డు మీద వెళ్తుంటే 10 మంది నమస్కారం పెట్టచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని గుర్తించే వాడు కూడా ప్రపంచంలో ఎవడు ఉండడు.
కానీ డబ్బు సంపాదన సాఫ్ట్వేర్ వాడికి ఎక్కువగా ఉంటుంది, ఉపదృష్టి వరకు ఉండకపోవచ్చు. కానీ గౌరవం అనేటటువంటిది వృత్తి వల్ల వచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉందో అది ఉద్యోగం అవుతుంది. వృత్తి వల్ల వచ్చేటటువంటి డబ్బు వృత్తి మాత్రమే అవుతుంది తప్ప అది గౌరవం కాదు. కాబట్టి ఈ సంపాదన విషయంలో, వృత్తి విషయం లోపల మనం ఇంకా కొంచెం పరిశోధన చేయాల్సిన అంశం ఎట్లా చూడాలి అనేది. ఇప్పుడు దశమానికి షష్టానికి ఎందుకు రిలేషన్ చేస్తున్నారంటే షష్టం వృత్తిది కాదు, అది వృత్తి మాత్రమే. దశమం మాత్రం తనకు ఉన్నతికి, గౌరవానికి, ఉన్నతికి, 10 మందికి, దానికి 9వ కాంబినేషన్ అవన్నీ కనుక పెట్టుకుంటూ పోతే ఒక ఉన్నతత్వానికి దారి తీస్తుంది. కాబట్టి దాని మీదకి ఎక్కువ ఉండేది. ఈ కాలంలో ఇవన్నీ మారిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని చెప్పేసానంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా కూలి పనే, అంతకన్నా గొప్ప పని ఏం లేదు. బయటకు వచ్చిన తర్వాత ఆయన కేసులు లేకుండా వస్తే చాలా గొప్పోడు. ఏ మినిస్టర్ పనికిరాని చదువురాని మినిస్టర్ వచ్చేసేసి ఐఏఎస్ ఆఫీసర్ను తిరుగుతాడు. ఆ కొంచెం తిట్టు వచ్చే ఒక ఏంటి, ఒక బిల్డింగు, ఒక కారు, వీటికుండా ఫెసిలిటీస్ బేస్ చేసుకుని ఆయన గొప్పవాడని అనుకుంటే గొప్ప కాదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ జ్యోతిష్కులు ఇంతమంది ఉన్నారు, ఎవరో వచ్చి ఒక జాతకం చెప్తూ వచ్చి కాళ్ళ మీద పడి దండం పెట్టి వెళ్తారు. ఈ గౌరవం ఐఏఎస్ ఆఫీసర్కి వస్తుందా? ఆ గౌరవం ఉంటే కదా గొప్పతనం అనేటటువంటిది. ఆలోచన విధానంలో మార్పు రావాలి. నవమంలో రాహు ఉండేటట్టయితే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడండి అన్నాం. ఒకనాటి రోజుల్లో మిలేచ్ఛ వ్యవహారము అన్నాం ఇది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు అంటే సంప్రదాయానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే నవమం మన దగ్గర ఉండే పూర్వపుణ్య స్థానం, గొప్ప స్థానం కాబట్టి అక్కడ చెడ్డగ్రహం ఉంటే దూరంగా వెళ్తాడు. దూరంగా వెళ్ళటం ద్వారా ఏం జరుగుతుందంటే ఎట్లాగో రిసెర్చ్ ఉంటుంది, ధన సంపాదన ఉంటుంది. తన రిసెర్చ్ అంతా ధన సంపాదన చుట్టే ఉంటుంది, అంతేగాని ఇతర విషయాల మీదకి రాదు. తన వల్ల గొప్పది సాధిస్తాడు అనేటటువంటిది చాలా రేర్ కేసెస్ లో రిమైనింగ్ కాంబినేషన్స్ ఉంటే తప్ప సాధ్యం కావట్లేదు. తన బతుకు కోసం వెళ్తున్నాడు, వలస జీవి అని అంటాం దీన్ని ప్రశాంతంగా. అందుకని ఆలోచించే ధోరణి లోపల దశమ భావానికి, షష్ఠ భావానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇంకొంచెం కూలంకషంగా కనుక వెళ్ళేటట్టయితే ఆ కారకత్వాలన్నింటినీ ఆధునికానికి అన్వయం చేసుకుంటూ పోయేటట్టయితే అది వృత్యా ఉద్యోగమా అనేటటువంటి వ్యవహారాన్ని తీసుకొని ఆ ప్రవర్తనకు, ఆ లగ్న తత్వానికి, ఆ వ్యక్తికి ఇది సరిపోయేటట్టుగా ఉంటుందా, ఉండట్లేదా. బలవంతంగా బతకాలి కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళే 99% మంది. ఆనందంగా జీవించడం కోసం కాదు, ఆ 8 గంటలో 10 గంటలో. ఈ మధ్య కాలంలో అయితే మరి పిల్లలు ఏ విధంగా అయ్యారంటే వర్క్, స్ట్రెస్, క్యారియర్. పిల్లలు అసలు ఏం మాట్లాడలేదు. భార్యాభర్తల గురించి అడిగితే భర్త వచ్చేసి భార్య దగ్గరికి జాతకం చూపించేసేసి, లేకుంటే భార్య భర్త జాతకం చూపించేసి క్యారియర్ ఎట్లా ఉంటుంది చెప్పండి, క్యారియర్ ఎట్లా ఉంటుందో చెప్పండి అంటే క్యారియర్ చాలా బాగుంటుంది, నీ మీద ప్రేమ ఉండదు. ఓకేనా? నీ మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు? నేను గౌరవంగా చూసుకున్నప్పుడు, నీకు అభిమానించినప్పుడు ఎటువంటి క్యారియర్ అయితే నీకెందుకు? వాడు సాడిస్ట్ అవుతాడు, కానీ బ్రహ్మాండమైన క్యారియర్ లక్షలు సంపాదిస్తారు. అవసరమా? ఇట్లా మనము ఆలోచన విధానం ఎందుకో సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. జ్యోతిష్కులు ఎప్పటికప్పుడు కూడా దయచేసి మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకు కొంత గైడ్ చేసుకుండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ గైడింగ్ ఇంకా చాలా జాగ్రత్తగా మన దగ్గరే ఇంకా పరిశోధన చేసి ఇంకొంచెం పాజిటివ్ గైడ్లైన్స్ ఇచ్చేటట్టయితే డెఫినెట్ గా మన దగ్గర నుంచి ఒక మంచి సందేశం వెళ్ళే అవకాశం ఉంటుంది. గతంలో మనం ఉద్యోగ పర్వంలో కూడా కొంత ప్రయత్నం చేశాం. ఇంకా కూడా ఉద్యోగము, ఇటువంటి ఉద్యోగాలు వీళ్ళకైతే ఇంకా బాగుంటాయి అనేటటువంటి వ్యవహారం మీద ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ అంశం మీద ఎవరైనా ఏ చిన్న ఆర్టికల్ రాసినా కానీ జ్యోతిర్వాణికి వెంటనే పంపించండి. అదేవిధంగా యుద్ధం గురించి కూడా చర్చ వచ్చింది. అది దాని లోతుకు నేనేం వెళ్ళలేను, కానీ సాధారణంగానే రవి రాజుగా ఉంటున్న సందర్భాల్లో కొంచెం అందరూ ఒకసారి గమనించండి. గతంలో రవి రాజుగా ఉండేటటువంటి సందర్భాల్లో ఎప్పుడెప్పుడు యుద్ధాలు ఏమైనా వచ్చుంటాయా, వస్తే ఏ ఏ ప్రాంతాలకు వచ్చున్నాయి, ఎట్లా వచ్చున్నాయి? ఎందుకంటే దాంట్లో మొట్టమొదటి మాటే రాస్తాడు, రవి రాజు గారు ఉండగానే అన్యోన్య వైరం క్షితిపాలకానాం అని మొదలు పెడతాడు. రాజులకు అందరికీ కూడా యుద్ధాలు ఉంటాయి, వైర భయం ఉంటుంది అని చెప్పేసి అనేది. మరి ఈ సంవత్సరం రవి రాజుగా ఉన్నప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంతకుముందే మనకు సత్యదేవి గారు మొదలుపెట్టినప్పుడు విశ్వావసు మొదలు కాగానే గొడవలు మొదలవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇటువంటి అంశాల మీద గతంలో ఎప్పుడెప్పుడు రవి రాజుగా ఉన్నారు, అటువంటిప్పుడు ఏమైనా సమస్యలు వచ్చి ఉంటాయా, ఇంక ఇతరమైనటువంటి కాంబినేషన్స్ ఏంటి, కేవలం ఇది ఒక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకుముందు వారు 4-5 రకాలుగా మార్పులు చెప్పుకుంటూ వచ్చారు, దృష్టులు, యుతులు, స్థితులు, ఇవన్నీ కూడా. వాటినన్నింటిని కూడా ఇంకా కొంచెం డీప్ గా, ఎట్లాగైతే వాతావరణ శాఖ వాళ్ళు కొంచెం బాగా గమనించేసి వాళ్ళకు ఒక వ్యూ ఏర్పాటు చేసుకున్నట్టుగానే యుద్ధాల గురించి ఒకరు, భూకంపాల గురించి ఒకరు, ఇట్లా కొంచెం వేరు వ్యక్తులు వేరు రకాలుగా అధ్యయనం చేసి జ్యోతిర్వాణి లోపల
దానిని ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆద్యంతము అటు యుద్ధాన్ని గురించి ఇటు వర్తన గురించినటువంటి స్పష్టమైన సమాచారం ఇచ్చిన ఉపద్రష్ట వారి దగ్గర నుంచి సత్యదేవి వారి వరకు ప్రతి వారికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ జ్యోతిర్వాణిని పూర్ణం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ధన్యవాదాలు గురుగారు.